దేవుని యొక్క వాక్యములో నుండి ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. రండి దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వచనం. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించు. చాలు. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువు. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. సరే, ఏమంటున్నాడంటే మనం నూతన సంవత్సరంలో జీవించాలి అంటే ఏం చేయాలంటున్నాడు ఇక్కడ. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయ, తర్వాత దూషణ మాటలను మానేయాలి. మానేసి ఏం చేయాలన్నాడు? క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. అంటే దేవుని వాక్యాన్ని మనం కంటిన్యూస్గా మనం అపేక్షించి ఆ వాక్యాన్ని కనుక మనం ఎక్కువగా చదివి ధ్యానించి ఆ వాక్యములో కనుక మనము ఆనందించే వారమైతే, ఆ వాక్యానికి లోబడి మనం జీవించే వారమైతే మనం ఏమవుతాం చెప్పండి? మనము ఆధ్యాత్మికంగా ఎదిగిన వారం అవుతాం. లేకపోతే క్రొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలిన వారం అవుతాం. క్రొత్తగా జన్మించిన శిశువు ఏం చేస్తాడు? పాలకి ఏడుస్తుంది కదా. క్రొత్తగా జన్మించిన శిశువు మొట్టమొదటిగా ఏం చేస్తాడు చెప్పండి? పాలకి ఏడుస్తాడు. మనం ఆరంభంలో చాలా దేవుని వాక్యం పట్ల చాలా ఆసక్తి ఉండేది, వాక్యం అంటే చాలా అపేక్షించేవాళ్ళం. కానీ రాను రాను ఈ వాక్యం ఏడల మనకి ఆసక్తి, అపేక్ష మెల్లమెల్లగా సన్నగిలిపోతుంది. అందుకని ఇక్కడ ఏమన్నాడంటే, మొట్టమొదటిగా ఈ వాక్యాన్ని అపేక్షించలేకపోవడానికి గల కారణం ఏంటంటే, వాక్యం పట్ల మనకి మనస్సు లేకపోవడానికి గల కారణం ఏంటంటే, వాక్యానికి మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ కొన్ని విషయాలు మనం మానేయాలి. ఏం మానాలి? సమస్తమైనటువంటి దుష్టత్వమును మీరు మానాలి. దుష్టత్వము, దుర్మార్గత అని 2 పదాలు ఉంటాయి బైబిల్లో. దుష్టత్వం అంటే ఏంటి? దుర్మార్గత అంటే చెప్పండి. బైబిల్ స్టడీ కదా, నేను ప్రతి వారం చెప్తున్నాను, మీరు వింటున్నారు, వెళ్ళిపోతున్నారు అంతా. ఏదో బుర్రగా తిన్నోడు దుమ్ము దులుపుకొని వెళ్ళిపోతారు చూడండి. నా ప్రసంగం చేసి దులుపుకొని నేను వెళ్ళిపోతున్నారు, మీరు వినేసి మీరు దులుపుకొని మీరు వెళ్ళిపోతారు. దుర్మార్గత అంటే ఏంటి? దుష్టత్వం అంటే. ఎందుకంటే మనకి పదాలకు అర్థం తెలియకపోతే మనం జీవించట్లేదని అర్థం. అంతే కదా. ఇప్పుడు మీరందరూ దయచేసి చేతులు పైకెత్తారు. ఒకసారి చేయి పైకెత్తారు, కుడి చేయి పైకెత్తారు. అంటే ఇప్పుడు మీకు అర్థమైతేనే కదా ఎత్తారు. ఒకవేళ ఎత్తలేదు అనుకోండి, దాని అర్థం ఏంటి? అంటే మీకు నేనేం చెప్తున్నాను మీకు అర్థం అవ్వట్లేదు, మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియట్లేదు. ఇప్పుడు మీరు చేయఎందుకు పైకెత్తారు? కాన్షియస్గా నేను చెప్పేది అర్థమైంది కాబట్టి ఎత్తారు. అట్లాగనే బైబిల్లో చాలా విషయాలు మనకు తెలియనప్పుడు ఏం చేస్తున్నాం అనమాట అంటే, మనం ఆ జీవితాన్ని జీవించట్లేదు. ఆ జీవితాన్ని ఎప్పుడు జీవించగలమంటే, ఆ వాక్యాన్ని మొట్టమొదటిగా అర్థం చేసుకున్నప్పుడే దానికి మనం స్పందించడానికి అవకాశం ఉంటుంది. అసలు ప్రాథమికంగా స్పందిస్తున్నామా స్పందించలేమనేది 2 రకాలు అనమాట. ఒకటేమో అసలు అర్థం తెలియనందువలన, రెండవది ఏంటంటే తెలిసిన తర్వాత కూడా మనం స్పందించం. తెలియనప్పుడు స్పందించకపోవడము ఒక పాపం అయితే, తెలిసిన తర్వాత స్పందించకపోవడము అది 2వ పాపం. తెలియనప్పుడు స్పందించకపోవడం పాపమే, కానీ కొంచెం తక్కువ శిక్ష ఉంటుంది. కానీ తెలిసిన తర్వాత మనం స్పందించకపోతే మనకి ఎక్కువ శిక్ష ఉంటుంది. అందుకని బైబిల్ మనం చదువుతున్నప్పుడు సమస్తమైనటువంటి దుష్టత్వం అంటే ఏంటి? సమస్తమైన దుర్మార్గత అంటే. దుర్మార్గత అంటే ఏంటంటే చెప్పగలరా? దుర్మార్గత అంటే ఏంటి? దుష్టత్వం. దుర్మార్గం అంటే
మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. తెలిసిండు కూడా మన ఇష్టానుసారంగా ప్రవర్తించడం, దోషణ మాటలు ఇవన్నీ పలకడం, అవన్నీ తప్పని కూడా తెలిసి ఇంకా అవివేకులాగా మనం శుభ్రంగా మన ఇష్టానుసారంగా దుష్టత్వం అంటే మనకి ప్రతిదీ కూడా కంటితోడు కానీ ఇవన్నీ చూసి ప్రతి దాంట్లో కూడా మన ఇష్టం అది కూడా దగ్గర. చెప్పండి. దుష్టత్వము దుర్మార్గత అంటే చూడండి జాగ్రత్తగా. అంటే దుర్మార్గత అంటే ఏంటంటే ఇట్ ఈస్ ద సిన్ అగెయిన్స్ట్ గాడ్. అంటే దేవునికి విరోధంగా చేసేటువంటి పాపము దుర్మార్గం. అర్థమైంది? దుర్మార్గం అంటే దేవునికి వ్యతిరేకంగా మనం చేయాలి. రెండవది ఏంటంటే దుష్టత్వం అంటే ఏంటంటే మనము మనుషులకు వ్యతిరేకంగా చేసే పాపం. అంటే దేవునికి వ్యతిరేకంగా జీవించే జీవితం, దేవుని మాటను మీరేటువంటి జీవితం ఏంటంటే మనం దేవుని మాటను లక్ష్య పెట్టకపోవడము దుర్మార్గం. అలాగనే మన ఫెలో బీయింగ్స్, మన చుట్టుప్రక్కల ఉండేటువంటి మన సహోదరి సహోదరులకు వ్యతిరేకంగా మనం చేస్తాం, వాళ్ళ ఎడల మనం తప్పిదం చేయడం, అది దుష్టత్వం. అర్థమవుతుందా? అట్లాగనే కపటం అన్నాడు. కపటం అంటే ఏంటి? కపటం అంటే చెప్పండి, కరెక్ట్ ఎవరు చెప్తున్నారు? నటించడం. కపటం అంటే ఏంటి? నటించడం. లోపల ఒకటి ఉండి బయట ఒకటి, అంటే నటన. అందుకే నేను ఇప్పుడు చెప్తుంటాను, లోనికి వచ్చాయి వాళ్ళది నటన. నటన అంటే ఏంటి? అంటే మనం అంటే దేవుని వాక్యం చెప్తుంది జీవించండి అని అంటాం, దేవుని వాక్యము జీవించమంటాం. కానీ మనం ఏం చేస్తున్నాం? జీవించండి నటించొద్దు అంటుంటే మనము నటించడంలోనే జీవించేస్తున్నాం. చాలామంది నటనలో చాలా జీవించేస్తారు. అందుకని హీరో హీరోయిన్లని ఈ సినిమాలు ఎందుకు బాగా ఆడుతున్నాయంటే ఎవడు బాగా నటనలో జీవిస్తే వాడు చాలా క్లిక్ అవుతాడు అనమాట. అలాగనే మనం కూడా ఏం చేస్తుంటామంటే ఆధ్యాత్మికంగా చాలాసార్లు మనం నటించడంలో చాలా జీవించేస్తాం. అబ్బా ఎంత బాగా నేను జీవించాను చూడండి. పాత రోజుల్లో నేను ఎప్పుడు ఒక స్టోరీ చెప్పేవాడిని. అది మీరు కూడా వినుంటారు చాలాసార్లు అక్కడక్కడ, కానీ మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను, వినండి. ఒకసారి భార్యాభర్తలు ఇద్దరు కొత్తగా పెళ్ళయిందట. పెళ్ళైనటువంటి భార్యాభర్తలు ఏమనుకున్నారంటే వాళ్ళకి తిండి అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు ఆదివారం మంచి బిర్యానీ చికెన్ తెచ్చుకోవడం, ఇద్దరం ఫుల్గా శుభ్రంగా తినేయడం. సరే ఒకరోజు ఏం చేయాలి, తర్వాత వంట కూడా చేసుకొని తింటాం. తర్వాత ఏమైందంటే ఒకరోజు ఏమనుకున్నారంటే, ఏమండి మనం ప్రతి ఆదివారం బిర్యానీ చికెన్ వండుకొని తింటుంటే ఎవరో ఒకరు వచ్చేస్తున్నారు, పాస్టర్ గారు రావడమో లేదా ఇంకెవరో మనల్ని విజిట్ చేయడానికి వస్తున్నారు, కాబట్టి మనం ఏం చేద్దామంటే వచ్చే ఆదివారం మన ఇద్దరమే తిందాము, ఎవరికి పెట్టొద్దు, ఎవరిని పిలవద్దు. మరి ఎవరు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కాబట్టి మనం ఏం చేద్దామంటే మనం ఊరెళ్తున్నామని అబద్ధం చెప్పేద్దామని చెప్పి ఇద్దరు భార్యాభర్తలు చర్చికి వెళ్ళిపోయి సిస్టర్స్ని కవర్ చేసిందట, బ్రదర్స్ని కవర్ చేశారు. ఏమంటే మేము వచ్చేవారు ఉండట్లేదండి, ఊరు వెళ్ళిపోతున్న ఊరు అందరూ చెప్పేశారనమాట. మొత్తం మీద అయిపోయింది. మళ్ళీ ఆదివారం వచ్చేసింది. ఆదివారం ఇద్దరు ఏం చేశారంటే బిర్యానీ చికెన్ అంతా తెచ్చుకున్నారు, చక్కగా పెట్టుకున్నారు. మంచి ఏమండి ఆదాబు బిర్యానీ స్విగ్గీలో ఆర్డర్ చేశారు, ఏదో మరి తెలియదు కానీ పెద్ద ప్లేట్ నిండా పెట్టుకున్నారు. జీడిపప్పు వేశారు, మంచి నెయ్యి వేశారు, చికెన్ అందులో చాలా మంచిగా మా జెస్సమ్మ ఫ్రై చేసినట్టు చాలా చక్కగా ఫ్రై చేశారు, మెత్తగా నోట్లేస్తే కరిగిపోయినట్టు చాలా అద్భుతంగా వండింది అనమాట. వండుకున్నారనమాట. ఇంకా అలా ప్లేట్లో పెట్టుకొని ఇద్దరు తలుపులు వేసుకొని చక్కగా నీకో ముక్క నాకో ముక్క అని తిందామనే నోటి దగ్గరికి వెళ్ళే లోపల టక్ టక్ అని తలుపు కొట్టాడు. అబ్బా చచ్చామరా బాబు అని చెప్పేసి గబగబా బిర్యానీ అంతా పక్కన పెట్టేసి ఎవరు వచ్చారంటే చచ్చాం అనుకొని చెప్పేసి అప్పుడు ఏమన్నారంటే, ఏమండి వాళ్ళు వెళ్ళిపోరు కదా, వెళ్ళిపోకపోతే ఏం చేద్దామంటే మన ఇద్దరం దెబ్బలాడుకున్నట్టు యాక్షన్ చేద్దాం, వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళిపోతారు. సరే అనుకున్న తర్వాత ఏం చేశారంటే తలుపు తీశారు. చివరికి ఎవరు? పాస్టర్ గారి ప్రాబ్లం ఏంటంటే వస్తే ఒక ప్రాబ్లం, వస్తేనేమో కానుకొచ్చాడు అనమాట, రాకపోతేనేమో అసలు చూసారా ఆత్మలు పట్టించుకోవట్లేదు, గొర్రెల మీద శ్రద్ధ లేదనుకుంటా. ఇదొక భావం. అది అందుకని ఈ పాస్టర్ గారు ఏమనుకున్నారంటే ఆయన ప్రార్థన అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్తుంటే వీళ్ళింటి మీదుగా వెళ్ళాలన్నమాట. వీళ్ళింటి మీదుగా వెళ్ళాలంటే వెళ్తుంటే చూసేసరికి వీళ్ళు పోయిన వారం ఊరెళ్తున్నారు కదా, తాళం వేసి ఉండాలి నా లెక్క ప్రకారము, కానీ తాళం తీసుందేంటి, తలుపు వేసింది, పాపం బాగాలేదేమో పాపం ఏమైందో అని చెప్పేసి ఆయన వాళ్ళ ఇంటికి వచ్చేసరికి తలుపు కొట్టి తీసిన తర్వాత రండి పాస్టర్ గారు అని కూర్చోబెట్టిన తర్వాత భర్త అన్నాడు, ఏమే మంచినీళ్ళు పాస్టర్ గారి కన్నా నేను ఎందుకు ఇస్తాను, నువ్వే ఇచ్చేయనమాట. అదేంటి నా మాట నేను చెప్తే నువ్వు వినవా, నీకు ఎంత అహంకారం అని చెప్పేసి
ఆ భర్త రూమ్లోకి తీసుకెళ్ళిపోయి భార్యను శుభ్రంగా కొడుతున్నాడు. కొడుతుంటే ఆమె అయ్యో మొర్రు అని కుర్రు మొర్రు అని బాగా ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఈలోపు అయ్యో నా వాళ్ళని ఎందుకు వీళ్ళు మంచినీళ్ళ కోసం వీళ్ళు బాగా దెబ్బలాడుకుంటున్నారని పాస్టర్ గారు వెంటనే వచ్చేసి, అమ్మ మీరిద్దరు దెబ్బలాడుకోబాకండి, పర్వాలేదులేండి, నేను మంచినీళ్ళు తాగి వచ్చాను, మీరు బాగున్నారో లేదో ఊరెళ్తున్నారు కదా, అసలు ఏంటి మరి తాళం వేసి లేదు, తలుపులు తీసుకున్నాయని చెప్పేసి వచ్చాను, సరే నేను వెళ్ళిపోతానని చెప్పి పాస్టర్ గారు చెప్తాను. ఇప్పుడు గబగా వెళ్ళిపోయి వంటింట్లో ఉన్నటువంటి సామానం తెచ్చుకొని బిర్యానీ తెచ్చుకొని మళ్ళీ టేబుల్ మీద పెట్టుకొని అప్పుడు అనుకుంటున్నారట. భార్య అంటుందట, ఏమండి భర్త అన్నాడట, చూసావే నేను నిన్ను కొట్టినట్టే కొట్టాను కానీ నిజంగా కొట్టలేదు కదా అన్నాడు. ఇప్పుడు భార్య అందట, నేను ఏడ్చినట్టే ఏడ్చాను కానీ నిజంగా ఏడవలేదు కదా అందట. అప్పుడు వెళ్ళిపోయిన పాస్టర్ గారు వచ్చి అన్నారట, నేను వెళ్ళినట్టే వెళ్ళాను కానీ నిజంగా వెళ్ళలేదు కదా. అంటే ఏంటనమాట, మనం ప్రార్థన చేసినట్టే చేస్తాము కానీ నిజంగా చెయ్యము. దీనులుగా ఉన్నట్టే ఉంటాము కానీ నిజంగా దీనులం కాదు మనం. చూసారా, వాక్యం చదివినట్టే చదువుతాం కానీ నిజంగా దేవుని వాక్యాన్ని హృదయంతో మనం చదవం కదా. దేవునికి ఇచ్చినట్టే ఇస్తాం కానీ నిజంగా ఇవ్వం మనం కదా. సేవ చేసినట్టే చేస్తాం కానీ నిజంగా చేయము. ప్రేమించినట్లే మనం ప్రేమిస్తాం. చూడడానికి ఎలా ఉంటుందంటే వీళ్ళు ప్రేమించినట్టే నిజంగానే ప్రేమిస్తున్నారని అనుకుంటాం కానీ ప్రేమించినట్టే ప్రేమిస్తారు కానీ నిజంగా ప్రేమించరు. ప్రార్థించినట్లే ప్రార్థిస్తారు కానీ నిజంగా ప్రార్థించరు. అట్లాగా ఈ సమస్తమైనటువంటి కపటమును మానాలి. మీరు వేషధారణను మానాలి. కపటము వేషధారణ ఏమండి, కపటమన్నా నటనే, వేషధారణన్నా నటనే. ఈ కపటమును నటనను మీరు మాని, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే. అసూయను మానమన్నాడు. అసూయ అంటే ఏంటి? ఇతరులకు మేలు కలిగినప్పుడు మనకేం కలుగుతుంది? మనకు దుఃఖం కలుగుతుంది. మన మనసులో ఇతరులకు మేలు కలిగితే మన మనసులో దుఃఖం కలిగింది అనుకోండి, అదేంటనమాట? అది అసూయ. దుష్టత్వం అంటే ఇతరులు చేసే పాపం అన్నాను కదా. అంటే ఇతరులకు కీడు కలిగినప్పుడు మన హృదయంలో మనం సంతోషిస్తాం. ఇతరులకు కీడు కలిగినప్పుడు మన హృదయంలో సంతోషించడము అది దుష్టత్వము. ఇతరులకు మేలు కలిగినప్పుడు మన హృదయంలో మనం దుఃఖపడ్డము అది అసూయ. ఇంకేమంటున్నాడు? సమస్తమైన దూషణ మాటలను మాని. చాలామంది ఏం చేస్తారు, వాళ్ళకి జరగాల్సింది జరగకపోతే అటు దేవుడిని దూషిస్తారు, ఎవరైనా చేయాల్సిన మేలు చేయకపోతే ఇటు మనుషుల్ని కూడా దూషిస్తారు. వీటన్నిటిని మీరు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి. అంటే క్రొత్తగా జన్మించిన శిశువుకు ఉండే లక్షణమే. క్రొత్తగా జన్మించిన శిశువుకి దుష్టత్వం ఎంత ఉంటుంది చెప్పండి? దేవుణ్ణి ఎందుకు దేవా నన్ను మా ఇలాంటి పేద కుటుంబంలో పుట్టించావు అని ఆ దుష్టత్వం ఉంటుంది అప్పుడు ఈ పిల్లోడికి. క్రొత్తగా జన్మించిన శిశువుకి ఏముండదు? దుష్టత్వం ఉండదు. క్రొత్తగా జన్మించిన శిశువుకి ఏముండదు? కపటం ఉండదు, వేషధారణ ఉండదు, అసూయ ఉండదు, దూషణ మాటలు రా. అలాంటి క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై మీరేం చేయాలి? ఆ పాలను, వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను మీరు అపేక్షించండి. అంటే ఈరోజు మీకు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీ మనసులో చూపించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ రోజుల్లో చాలామంది దేవుని వాక్యాన్ని చదువుతున్నారు. కొంతమంది ఏమో అసలు దేవుని వాక్యాన్ని చదవట్లేదు. రెండు రకాలు, కొంతమంది వాక్యమే చదవట్లేదు, కొంతమంది చదువుతున్నారు. మూడు రకాలైన ప్రజలు ఉంటారు. కొంతమంది వాక్యం చదవని వాళ్ళు, మరికొంతమంది చదువుతారు, మరికొంతమంది చదివి దాన్ని పాటిస్తారు. అంటే చదువుతారు కానీ కొంతమంది పాటించరు. అసలు వాక్యమే చదవని వాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఏమో వాక్యాన్ని చదువుతారు కానీ పాటించరు, మరికొంతమంది వాక్యాన్ని చదువుతారు, దాన్ని పాటిస్తారు. ఇప్పుడు అందుకని బీబీ వార్ఫీల్డ్ అనేటువంటి ఒక దైవజనుడికి మాట అన్నాడు. బీబీ వార్ఫీల్డ్ ఏమన్నాడంటే, వెన్ ద బైబిల్ స్పీక్స్ గాడ్ స్పీక్స్ అని అన్నాడు. అంటే బైబిల్ గ్రంథము మాట్లాడుచున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకని మనం వాక్యం దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే ఈ నూతన సంవత్సరంలో వాక్యం యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుస్తాం. ఎందుకంటే ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాం. అంటే ఈ సంవత్సరం అంతా మనం ఎలా జీవించాలంటే దేవుని వాక్యం ద్వారా మనం జీవించాలి. దేవుని వాక్యం ద్వారా మనం జీవించే వారిగా ఉండాలి. అంటే దేవుని వాక్యం ఏం కలుగజేస్తుంది? మనకి జీవాన్ని కలుగజేస్తుంది. ఏ జీవము? ఆత్మ సంబంధమైన జీవం. ఇది భౌతికమైన జీవం కాదు. అర్థమైందా? నేను ఉద్యోగం సంపాదించుకోవడానికి వాక్యం ఉపయోగించుకోవడం, లేకపోతే నేను పెళ్లి చేసుకోవడానికి వాక్యం ఉపయోగించుకోవడం, లేదా నేను ఇల్లు కట్టుకోవడానికి, అవి కాదు అసలు. అలాంటి భౌతికమైన వాటి వరకు దయచేసి మీ వాక్యాలు మీరు తీసి పక్కన పడండి.
అలాంటి వాక్యాలు మీరు కోట్ చేస్తున్నారంటే నీ రాకపోకలేంది యెహోవా నీకు తోడుగా అన్నాడు కాబట్టి నా రాకపోకలు కాపాడాడు. దేవుని యొక్క వాక్యము భౌతికమైన అవసరాల కొరకు మనం కోట్ చేస్తున్నామంటే దీన్ని బిబ్లిసిజం అని అంటారు ఇంగ్లీష్. బిబ్లిసిజం అంటే అర్థం ఏంటి? సమయ సందర్భాలు లేకుండా నీవు భూ సంబంధమైన వాటిని వెంటాడడానికి, భూ సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికి వాక్యాలని మనం కోట్ చేయడం అన్నమాట. అంటే వాక్యాన్ని కోట్ చేస్తే అది అలా జరుగుతుందని అనుకోవడం. ఉదాహరణకి చూడండి, నీ రాకపోకలేంది యెహోవా నిన్ను కాపాడును కాకని కారు మీద ఆ వచనం పెడితే యాక్సిడెంట్ అవ్వదు అని అనుకోవడం. అంటే ఆ వచనం పెట్టినంత మాత్రాన యాక్సిడెంట్ అవ్వకుండా ఉంటుందా? అది మన ఫూలిష్నెస్. దాన్ని బిబ్లిసిజం అంటారు. లేదా ఈ క్రీస్తే ఈ గృహాధిపతి అని మన ఇంటి ముందు పెట్టామనుకోండి, క్రీస్తే గృహాధిపతి, క్రైస్ట్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ హౌస్, యేసుక్రీస్తు మా గృహమునకు అధిపతి అని ఒకవేళ బోర్డు పెట్టించుకున్నాం అనుకోండి, అంటే ఈ గృహంలో యేసుప్రభు ఉంటాడు అని అనుకోవడం అనేది అది బిబ్లిసిజం. అంటే అదేంటి అనమాట? బిబ్లిసిజం అంటే ఏం చెప్పాలంటే వాక్యములో ఉన్న అక్షరము చేత మనము నడిపించబడుట అంట. ఒక విధంగా చెప్పాలి, వాక్యము యొక్క అక్షరము చేత నడిపించబడ్డం అన్నమాట. అంటే అది కోట్ చేస్తే దేవుడు ఉంటాడని అనుకోవడం. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఎక్కడ 2-3 కూడి ఉంటారో నేను ఎక్కడ ఉంటానన్నాడు కదా బైబిల్లో, అందుకని కమాన్ 2-3 కూడి ఉందాం, దేవుడు మన మధ్యలో ఉంటాడని అనుకోవడం అదొక బిబ్లిసిజం అన్నమాట. అదొక మూర్ఖం. అలాంటి వచనాలని చాలా మంది కోట్ చేసి, అందుకని వాక్యములు ఇలా ఉంది కదండి, నీ నిమిత్తమై నేను హానికరమైన ఉద్దేశములను కాదు, నీ నిమిత్తమై నేను మేలుకరమైన ఉద్దేశములనే ఉద్దేశించానన్నాడండి. అందుకొరకే మేలుకరమైన ఉద్దేశాలు ఏంటంటే, అందుకే దేవుడు నన్ను విదేశాలకు తీసుకెళ్ళాడు, లేదా నాకు పెద్ద జాబ్ ఇచ్చాడు, నాకు మేలుకరమైన ఉద్యోగం ఇచ్చాడు అనడం అనేటువంటిది దేవుని వాక్యాన్ని నీ భౌతికమైనటువంటి అవసరాల కొరకు, వాటి కొరకు వినియోగించి కోట్ చేసి దేవుడు నాకు ఇది చేశాడని చెప్పడం అనేటువంటిది అది మన మూర్ఖత్వానికి, క్రైస్తవుల మూర్ఖత్వానికి పరాకాష్ట. ఇట్లా కోట్ చేస్తున్నటువంటి వాళ్ళకి అసలు వాక్యం అర్థం కాలేదు, అసలు దేవుడు కూడా అర్థం కాలేదు. అందుకని ఆ వాక్యాన్ని దీనికి కాదు మనం కోట్ చేయాల్సింది. దేవుడు భౌతికమైన వాటిని సంపాదించుకోవడానికి నిన్ను ప్రేరేపించడు. భౌతికమైన వాటిని ఏ విధంగా నువ్వు పొందుకోవాలో అనడం కొరకు దేవుడు నీకు వాక్యాల ద్వారా చూపించడు. అది గుర్తుపెట్టుకో. ఫస్ట్ జనరల్ స్టేట్మెంట్ ఏంటంటే, దేవుడు లోకాన్ని సంపాదించుకోవడానికి మనకి ఏ విషయంలో సహాయపడ్డు గుర్తుపెట్టుకో. నీకు అర్థం కాకపోయినా లోకంలో ఉన్న వాటిని తెచ్చుకోవడానికి, లోకంలో ఉండే గొప్పతనాలను సంపాదించుకోవడానికి దేవుని వాక్యము లేక దేవుడు నీకు ఏ విధముగా నీకు ఉపయోగపడ్డు వాక్యం ద్వారా చెప్పడు. అసలు అలాంటి వాక్యాలు బైబిల్లో లేవు అని ముందు తెలుసుకోవాలి. మనం వాటిని కన్వర్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఏమనుకున్నామంటే, ఇంకొక వచనం చూడండి, ఇప్పుడు మరి మీరు ఊహించిన దానికంటే మనం ఊహించిన దానికంటేను ఆ వచనం ఉంది కదా, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక, వెంటనే కోట్ చేసి చెప్పలేకపోతున్నాం. 3వ అధ్యాయం అంటాడు. 3వ అధ్యాయము మనం 21వ వచనం చూడండి. అడుగువాటన్నిటికంటేను ఊహించువాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి అని అంటాడు. ఈ వచనాన్ని చాలా మంది ఎలా వాడుతుంటారంటే, అడుగువాటన్నిటికంటేను, నేను దేవుణ్ణి కేవలం ఒక చిన్న బైక్ అడిగానండి, కానీ అనుకోకుండా దేవుడు నాకు వెంటనే బుల్లెట్ ఇచ్చాడు, లేదా పెద్ద కారు ఇచ్చాడు, నేను ఊహించలేదండి. సాక్ష్యం చెప్పొద్దు, ఈ వచనాన్ని కోట్ చేయొద్దు దయచేసి. ఇచ్చాడో పుచ్చుకో, మాట్లాడుకో. కారు ఇచ్చాడో కాముగా ఉండదు, ఏం మాట్లాడద్దు. సాక్ష్యం కూడా చెప్పొద్దు, వచనాన్ని కోట్ చేయదు. నేను చిన్నది అడిగితే దేవుడు పెద్దది ఇచ్చాడని అనొద్దు. నీకు అర్థమవుతుందా? నేను ఒక 2 గదుల ఇల్లు అడిగానండి దేవుణ్ణి, కానీ 10 గదుల ఇల్లు ఇచ్చాడు. 10 గదులు ఏం చేసుకుంటావు? దేవునికి ఏం పని పాటలేదు. నీకు 10 గదులు ఇల్లు ఇచ్చి 20 గదులు ఇల్లు ఇచ్చేసి దాంతో దాన్ని ట్యాక్సులు కట్టలేక, రెంట్కి ఇచ్చినప్పుడు ఆ రెంట్ వాళ్ళు మనకు రెంట్ సరిగా పే చేయలేక, ఇల్లు ఖాళీ చేయలేక, ఈ తతంగం అంతా అంటే నిన్ను ప్రాబ్లమ్స్లోనికి నెట్టడానికి దేవుడు నీకు సహాయపడతాడా? గుర్తుపెట్టుకోండి. అందుకని మనం ప్రసంగి గ్రంథంలో ఒక మాట మీకు చాలాసార్లు జ్ఞాపకం చేశాం. గాడ్ మేడ్ మ్యాన్ సింపుల్, బట్ మ్యాన్ క్రియేటెడ్ కాంప్లికేటెడ్ ఈజ్ లైఫ్ అని చూపిస్తాను. చూడండి ఆ వచనం కూడా ప్రసంగి గ్రంథంలో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 29వ వచనం. 7వ అధ్యాయం 29వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించను గాని
వారు వివిధములైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. చాలు, తెలుగులో సరిగా లేదు మనకి. ఇంగ్లీష్ గుడ్ న్యూస్ బైబిల్ మీరు చూడండి. గుడ్ న్యూస్ బైబిల్ నా దగ్గర ఉంది, కావాలంటే ఆ గుడ్ న్యూస్ బైబిల్ ట్రాన్స్లేషన్లో చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమని ఉంటుందంటే, గాడ్ మేడ్ మ్యాన్ సో సింపుల్ బట్ హీ కాంప్లికేటెడ్ హిజ్ లైఫ్ అన్నట్టు. అంటే దేవుడు మానవుడిని చాలా సింపుల్గా సృష్టించాడు. సింపుల్గా ఎంత సింపుల్గా సృష్టించాడంటే, మానవుడు కష్టపడాల్సింది ఏమీ లేదు, అసలు మానవుడు ప్రయాసపడాల్సింది ఏమీ లేదు. అసలు వీడు దేనికోసం ప్రయాసపడినాక అసలు ఏం చేయనక్కర్లేదు, కాము కూర్చుంటే చాలు, అన్ని దేవుడే ప్రొవైడ్ చేస్తాడు. మీకు అర్థమైందా? చేపలను మనము చెరువుకెళ్ళి పట్టుకుంటామా, లేదా చేపలను మానవుడు సృష్టిస్తున్నాడా? చెప్పండి. ఉన్న చేపలను తింటున్నావు కానీ చేపలను కొత్తగా సృష్టించిన వాళ్ళు ఎవరున్నారు? అసలు చేపల జాతే లేదనుకోండి, దాన్ని మానవుడు సృష్టించడానికి ప్రయత్నాలు చేసి ఏవేవో చేసేసి బ్రీడింగ్లు చేసి ఏమైనా కనుగొంటున్నాడా? లేదు. దేవుడు సమస్తాన్ని మానవునికి ఇచ్చాడు. గాడ్ మేడ్ మ్యాన్ సింపుల్. దేవుడు మానవుని చాలా సింపుల్గా తయారు చేశాడు. కానీ మానవుడు ఏం చేశాడట, తన జీవితాన్ని చాలా కాంప్లికేట్ చేసుకున్నాడు, అంటే సంక్లిష్టపరుచుకున్నాడు. సంక్లిష్టం అన్నమాట. ఎంత సంక్లిష్టపరుచుకున్నాడంటే 10 గంటలు ఉద్యోగం చేసి అందులో కష్టపడడానికి తాను సంక్లిష్టపరుచుకున్నాడు. పెద్ద భారీ ప్రాజెక్టును కట్టి తాను సంక్లిష్టపరచుకోవడానికి ప్రయత్నం చేశారు. అట్లాగనే మరి మన ముఖ్యమంత్రులు కూడా ఏం చేశారు చెప్పండి? అమరావతి లక్షల కోట్లు పెట్టి కట్టి దాన్ని కట్టలేకుండా ఒకడు కట్ట మొదలు పెట్టను కానీ దాన్ని కొనసాగింపలేకపోయాను. ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? సంక్లిష్టపరుచుకున్నాను. అందుకని పెద్ద పెద్ద చదువులు చదివి తమను తాము సంక్లిష్టపరుచుకుంటున్నాను. సంక్లిష్టం అంటే తమను తాము ప్రాబ్లమ్స్లోనికి ఇరికించేసుకుంటున్నాను. అందుకని దేవునికి వాక్యం గమనించండి. ఎప్పుడు కూడా దేవుడు నిన్ను పెద్ద పెద్ద ఇల్లులు కట్టి పెద్ద పెద్ద స్థలాలు పెట్టేసి నువ్వు అక్కడ లోన్ పెట్టి ఇక్కడ లోన్ పెట్టి వాటన్నింటినీ తీర్చలేక చివరికి ప్రాణం ఆయాసపడిపోవడం కాదు. దేవుడు నీకు ప్రొవైడ్ చేస్తే వెళ్ళి ఇల్లు కట్టుకో, తప్పులేదు. నువ్వేం చేయొద్దని నేను అంటే, దేవునికి డబ్బులు ఇస్తే లేదా నేను ఎక్కడికైనా పిలిచాడే విదేశానికి వెళ్ళు చక్కగా, కానీ వీసా కొరకు ప్రయత్నం చేయనక్కర్లేదు, టికెట్ కోసం ప్రయత్నం చేయక్కర్లేదు, అక్కడ ఎగ్జామ్ రాసి వెళ్ళనక్కర్లేదు. దాని కొరకు లక్షలు ఓ 40 లక్షలు 50 లక్షలు బ్యాంకులో ఉండాలంటే కదండి. అలా ఉంటేనని పంపిస్తారంటే అది నీ ప్రయత్నం, అది కాంప్లికేషన్. దేవుడు తనంతట తాను తీసుకెళ్ళగలడు. నేను ఒకవేళ నీకు వీసా లేకుండా ఏం లేకుండా కూడా దేవుడు తీసుకెళ్ళడు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? అవసరమైతే దేవుడు నేను ఇక్కడ మాయం చేసి అమెరికాలో ప్రత్యక్షం చేయగలడు. నమ్మగలవు? మన హ్యూమన్ బ్రెయిన్కి ఇది అర్థం కాదు. అందుకని మనం దేవుని కొంతవరకే. అందుకని అంటాడు, యువర్ ఎగ్జిస్టెన్స్ కెనాట్ మ్యాచ్ సమ్ టైమ్స్ విత్ ద లాజిక్. జాగ్రత్త వినండి. అంటే బైబిల్ గ్రంథము దేవుని వాక్యం ఎంత గొప్పదంటే అంటే సమ్ టైమ్స్ యువర్ ఎగ్జిస్టెన్స్ కెనాట్ సాటిస్ఫై యువర్ లాజిక్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఎట్లా చెప్పాలంటే ఈ స్టేట్మెంట్ని, అంటే మన యొక్క ఉనికి, మన యొక్క తర్కాన్ని కొన్నిసార్లు మన ఉనికి అంటే మనం చూస్తున్నటువంటిది తర్కానికి కొన్నిసార్లు సరిపోకపోవచ్చు. తర్కం ప్రకారము తప్పు, కానీ ప్రత్యక్షంగా చూస్తే మాత్రం తర్కాన్ని తప్పు అని నిరూపించగలదన్నమాట. దానికి నేను బైబిల్లోని ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా. ఎలీషా కాలంలో తన శిష్యుల్ని మ్రాను నరకడానికి ఒక గుడారం వేసుకోవడానికి తన శిష్యుల్ని అడవికి పంపిస్తాడు. అడవికి పంపించినప్పుడు తన శిష్యులు ఏం చేస్తారు? గొడ్డలతో చెట్టులు మ్రానులు నరుకుతుండగా ఏమైంది? గొడ్డలు ఊడి బావిలో పడిపోయాడు. ఆ బావిలో పడిపోగానే అయ్యో కుయ్యో మొర్రంటూ శిష్యులు పరిగెత్తుకుని వచ్చారు. ఇది అంటే అవిశ్వాసులకి విశ్వాసకున్న తేడా ఇది. దేవుని మీద ఆధారపడి జీవించే వాళ్ళకి దేవుని మీద ఆధారపడకుండా జీవించే వాళ్ళకున్న తేడా ఇది. ఈ శిష్యులు కుయ్యో మొర్రనుకుంటూ వచ్చారు, కానీ తన గురువుగారి మీద ఆధారపడుతున్నారు, కానీ గురువుగారు బోధించేటువంటి నేర్పించిన దేవుని మీద ఆధారపడట్లేదు. గురువుగారి దగ్గరికి వచ్చి అయ్యో మేము ఏం చేయదు గురువుగారండి, మేము రానులు నడుపుతుంటే గొడ్డలందులో పడిపోయింది, ఇప్పుడు ఏం చేయాలండి బాబోయ్ అని చెప్పి చాలా ఏడుస్తుంటే అప్పుడు ఎలీషా అంటే దుర్మార్గులారా ఎందుకు ఇలాంటి తప్పు పని చేశారు, ఇప్పుడు ఏం చేద్దామని ఆయన ఏం పెద్ద కంగారు పడలేదు. ఏమన్నాడు చెప్పండి? ఆయన ఒక కొమ్మను తీసి బావిలో వేసాను, అప్పుడు గొడ్డలు ఏమైంది? పైకి వచ్చేసి. అదేంటి చాలా జాగ్రత్త. ఇక్కడ సైన్స్కి విరుద్ధమైనటువంటి సంఘటన జరిగింది. సైన్స్కి విరుద్ధమైనటువంటి సంఘటన. ఏమంటే ఫిజిక్స్లో చెప్తుంటాను నేను, బయాంట్ ఫోర్స్, ఆర్కిమిడిస్ ప్రిన్సిపుల్కి వ్యతిరేకమైనటువంటి ఒక సంఘటన జరిగింది. ఆర్కిమిడిస్ ప్రిన్సిపుల్కి వ్యతిరేకమైన సంఘటన, సైన్స్కి విరుద్ధమైన సంఘటన. ఏంటో సంఘటన తెలుసా?
ఏంటో తెలుసా? కర్ర నీటిలో మునుగుతుందా? చెప్పండి, కర్ర మునుగుతుందా మునగదా? మునగదు. కర్ర మునగడానికి ఛాన్స్ లేదు. గొడ్డలి ఇనుము, అది బరువైంది, నీటిలో మునుగుతుందా తేలుతుందా? అంటే కర్ర లక్షణం ఏంటి? తేలియాడే లక్షణం. ఇనుము లక్షణం ఏంటి? మునిగిపోయే లక్షణం. కానీ ఇప్పుడు ఏం జరిగింది? అంటే మునిగిపోవాల్సినటువంటి గొడ్డలి తేలింది, తేలాల్సినటువంటి కర్ర మునిగిపోయింది. ఇప్పుడు దేవునికి స్తోత్రం చెప్పండి. దావీదు వచ్చాడా? రమ్మ రాలేదు. మీకు అర్థమైందా? మునిగిపోవాల్సినటువంటి గొడ్డలేమో పైకి వచ్చింది, మరి తేలాల్సినటువంటి కర్ర ఏమైంది? లోపలికి వెళ్ళిపోయింది. ఇది ఎక్కడ ప్రిన్సిపల్ అండి? దిస్ ఈజ్ ద ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాట్ మ్యాచింగ్ విత్ ద లాజిక్. చాలాసార్లు ఏం చేస్తుంటామంటే మన లాజిక్ని బట్టే వాక్యం ఉండాలనుకుంటాం. కుదరదు. నీ లాజిక్ ప్రకారము, నీ తర్కం ప్రకారము వాక్యం ఇలా ఉండాలి అని కోరుకోవడం మానవుని యొక్క మూర్ఖత, వాడి దుర్మార్గత. అందుకని మనం లాజిక్ మీద ఆధారపడకూడదు, మన రీజనింగ్ మీద, హ్యూమన్ రీజనింగ్ మీద మనం ఆధారపడకూడదు. అందుకని ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఒక చక్కటి మాట చెప్పాడు. జాన్ క్యాల్విన్ అనేటువంటి ఒక భక్తుడు, ఈయన రిఫార్మర్, ఒక సంఘ సంస్కరణకర్త. ఈ సంఘ సంస్కరణకర్త అయిన చాలా కామెంటరీస్ రాసినటువంటి వ్యక్తి. ఆయన ఒక మాట చెప్పాడు, మనిషి మూర్ఖంగా ప్రవర్తించడానికి గల కారణం ఏంటి? మనిషి ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడంటే దానికి గల కారణం ఏంటంటే, బైబిల్ వాక్యము పరిశుద్ధాత్ముడు నాకు నేర్పకుండా, బైబిల్ వాక్యాన్ని పరిశుద్ధాత్ముడు నాకు నేర్పకుండా వచ్చేటువంటి ప్రధానమైనటువంటి ఆటంకం ఏంటంటే, లేక అడ్డంకి ఏంటంటే, నాలో ఉన్న వివేకం మీద, లేకపోతే నాలో ఉండేటువంటి నా ఆత్మవిశ్వాసం మీద, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద నేను ఆధారపడి జీవించిన. చాలాసార్లు పరిశుద్ధాత్మ దేవుడు తన సత్యాన్ని నీకెందుకు బయలుపరచట్లేదు? పరిశుద్ధాత్మ దేవుడు వాక్య సత్యాన్ని నీకెందుకు రెవల్యూషన్ ఇవ్వట్లేదు, ప్రత్యక్షతను కలగ చేయట్లేదు అంటే, నీలో ఉన్న నీ సెల్ఫ్ కాన్ఫిడెన్సే దేవుని ప్రత్యక్షతను అడ్డుకుంటుంది. నీ రీజనింగు, నీ జ్ఞానము, నీ తర్కము, దేవుని వాక్యము యొక్క రెవల్యూషన్, దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత మనకు కలగకుండా ఉండడానికి మనలో ఉండేటువంటి మన ఆత్మవిశ్వాసమే ఆటంకంగా మారిపోతుంది. దేవుని ప్రత్యక్షతకు ఏది ఆటంకం అంటే మన ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది చాలామంది. నేను ఇది చేయగలను, అది చేయగలను, నేను ఇలా ఉండగలను, అలా పాడగలను అని చాలామందికి చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే చచ్చిపోతుందో, నీకున్న ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే అది చచ్చిపోతుందో, అప్పుడే దేవుని యొక్క రెవల్యూషన్, దేవుని ప్రత్యక్షత నువ్వు తెలుసుకోవాలి. అందుకని మోషేకు ఉండేటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉందంటే, ఐగుప్తు యొక్క సకల విద్యలను అభ్యసించాను. ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఎంత ఆత్మవిశ్వాసం ఉంది. అన్ని ఆల్ ఎడ్యుకేషన్స్, ఎంబీఏ వచ్చు, ఇంజనీరింగ్ వచ్చు, మెడికల్ సైన్సెస్ వచ్చు, సైకాలజీ వచ్చు, ఫిలాసఫీ వచ్చు, ఇంకా ఏ ఆలజీ కావాలంటే అన్ని ఆలజీలు తనకు వచ్చు. మాకు ఎంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఎప్పుడైతే ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు ఏం చేశాడు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు ఐగుప్తుల్లో ఒక్కడినే చంపగలిగాడు. కానీ ఎప్పుడైతే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు, ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని దూరం చేసుకున్నాడు, అప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చింది తనకి. ఆ దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడు ఏమన్నాడు? అంతకుముందేమో దేవుని మీద ఆధారపడకుండా సొంతంగా ఏదో చేయాలనుకున్నాడు. ఎప్పుడైతే తనకు ఉండేటువంటి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంతా పోయిన తర్వాత ఇప్పుడేమంటున్నాడు? నేను నత్తివాడను ప్రభా, ఇదిగో నీ ప్రజలు నడిపించడానికి నాకు శక్తి చాలదు, నాకు మాటలు రావు. దేవుని యొక్క గొప్పతనం ఏంటో, దేవుని ప్రత్యక్షతని గమనించగలరు. అందుకని జాన్ క్యాల్విన్ ఏమంటాడంటే, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది అంటే ద కాన్ఫిడెన్స్ ఓవర్ మై ఓన్ రీజన్ ఆఫెన్ మేక్స్ మీ నాట్ టు రిసీవ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అన్నమాట. చాలాసార్లు నా మీద నాకుండేటువంటి కాన్ఫిడెన్స్ అనమాట, నా మీద నా చదువు మీద నాకుండేటువంటి ఏమంటారు విశ్వాసం, లేకపోతే ఆ ధైర్యం అనమాట, లేదా నా మీద నా డబ్బు మీద నాకుండేటువంటి ధైర్యం, నా బలం మీద నాకుండేటువంటి ధైర్యం, నేను ఎంత గొప్పవాడినో ఎంత గొప్పదాన్నో అనేటువంటి ఆ ధైర్యం మనకి ఏదైతే ఉంటుందో అదేం చేస్తుంది చెప్పండి? చాలాసార్లు దేవుని ప్రత్యక్షతను పొందకుండా మనం మిగిలిపోతాం. జ్ఞానముతో మిగిలిపోతాం, కానీ దేవుని ప్రత్యక్షత మనకి రాదు. అందుకే ఏమనుకుంటారటంటే, పరిశుద్ధాత్ముడు చేసే బోధకు అది అనుమతించదు. పరిశుద్ధాత్మని యొక్క బోధ ఎందుకు అనుమతించబడట్లేదంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావట్లేదు. అందుకని వాళ్ళు ఏమనుకుంటారటంటే, ఆయన వాక్యంలో చెప్పుచున్నాడు కానండి, నా రీజన్ ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఇది ఇప్పుడు ఎవడు చేస్తాడండి?
అల్లదిగో సమస్తమును విడిచిపెట్టి దేవుని వెంబడించమంటే అల్లదిగా అప్పటి ఆ టైంలో చెప్పారండి, ఇప్పుడు ఎవరు చేస్తారండి? ఇది ఎవరికి సాధ్యమండి? ఇది ఎవరికి కావాలండి? ఇది చేయడం చాలా కష్టమండి. ఆ యేసుప్రభు టైంలో చేశారేమో కానీ ఇప్పుడు ఎవరు చేస్తారు, ఎవరు చేయగలరు అనే ఇలాంటి రీజన్స్తో వాక్యము నీలో పని చేయకుండా నువ్వే అడ్డుకుంటున్నావు. ఇలాంటి రీజన్స్ అని చెప్తాం. ఇప్పుడు చాలా కష్టమండి, ఇవన్నీ విడిచిపెట్టి దేవుని వెంబడించడం ఎలా సాధ్యమండి? ఆయన ఇలా అంటే కుదురుతుందండి. వాక్యంలో ఉన్న విషయం వేరు, ప్రాక్టికల్ లైఫ్ వేరండి. మీరు ప్రాక్టికల్ లైఫ్కి వచ్చి చూడండి, అది చాలా డిఫరెంట్గా ఉంటుంది అని మనం రకరకాలైనటువంటి రీజన్స్ మనం తీసుకొస్తాం. కానీ యేసుప్రభు అంటున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. అంటే జీవించడం సాధ్యం ఎలా అవుతుందనంటే దేవుని వాక్యము నీలో, ఆయన ప్రత్యక్షత నీలో కలిగినప్పుడు నువ్వు జీవించడం సాధ్యమవుతుంది. మనకు జీవించడం ఎందుకు సాధ్యం అవ్వట్లేదు? దేవుని అంటే జీవించేది నువ్వు కాదు కదా, అది మన ప్రాబ్లం. మనకేంటంటే మన కాన్ఫిడెన్స్ చాలా ఉందన్నమాట. లోకాన్ని విడిచిపెట్టడం మనకి బాధ, ఇబ్బందికరం. అందుకని అంత ఈజీగా మనం వాటిని వదులుకోలేం. కాబట్టి మనం రీజనింగ్తో అడ్డుకుంటూ ఉంటాం. అందుకని భక్తుడు రాశాడు కదా పాట, ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ఉన్న పాటున వచ్చుచున్నాను నీ సన్నిధికి ఓ రక్షక. ఆ పాట తీయండి, చాలా బాగుంటుంది. ఎన్నో పాట? 334. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. ఎన్న శక్యముగాని పాపములన్నీ మోపుగా వీపు భయపడి ఉన్న విధి నడలేక తొట్రిలు చున్నవాడను నన్ను దయగను. మనకంత బాగా రాకపోయినా ఏదో పాడిన పర్వాలేదు, వచనం ఇంపార్టెంట్. ఉన్న పాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. కారుణ్యం నా రక్షక. భూరి దయతో నన్ను నీదరి చేరమ్మ పిలుచుటై కారణపు నీ ప్రేమ మరి వేరే తోలేదు నా పాటున చున్నాను నీ పాద సన్నిధికో రక్షక. రెండవ వచనం, మసిబొగ్గు వలె నా మానసమెల్ల గప్పే దోష సమూహములు మచ్చలై అసితమగు ప్రతి డాగు తుడువగా గసుట గడిగి పవిత్ర పరపను నసువులిడు నీ రక్తమేయని మసలకిప్పుడు సిలువనిదేగని. ఎంత అద్భుతం ఉందని పాట. మసిబొగ్గు వలె నా మానసమెల్ల గప్పెడు నా దోషాలన్నీ నన్ను మసిబొగ్గు వలె కప్పబడ్డాయి. నీ రక్తమే నా పాపాన్ని కడగలదు. మనం ఏంటంటే మన రీజనింగ్స్ చాలా తెచ్చుకుంటాం, మన లాజిక్లు చాలా తెచ్చుకుంటాం. మన అందుకంటే నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపేసాను. నిన్ను చెరిపేసే విద్యను నేర్చుకున్నావు, నిన్ను చెడగొట్టే జ్ఞానం నేర్చుకున్నావు, నిన్ను దేవునికి దూరం చేసే తర్కం నేర్చుకున్నావు, దేవుని యొక్క శిక్షకు పాత్రుడుగా మారేటువంటి లోక జ్ఞానం వెంట పరిగెత్తావు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏం చదువు చదివినా, నువ్వు ఈ లోకంలో ఏం చేసినా, నువ్వు ఏ పని చేసినా కానీ అది దేవునికి నిన్ను దగ్గరగా చేర్చగలుగుతుందా, లేకపోతే దేవునికి నిన్ను అది దూరం చేయగలదు. దేవునికి దూరం చేసే విద్య అది శాపగ్రస్తమైందని చెప్పాలి. దేవునికి నన్ను దూరం చేసేటువంటి తల్లిదండ్రులు కూడా నాకు అక్కర్లేదు. దేవునికి నన్ను దూరపరిచేటువంటి ఆరోగ్యం కూడా నాకు అక్కర్లేదు. దేవునికి నన్ను దూరపరిచేటువంటి రాయితీలు నాకు అక్కర్లేదు. దేవునికి నన్ను దూరపరిచేటువంటి ఉద్యోగాలు నాకు అక్కర్లేదు. దేవునికి నన్ను దూరపరిచేటువంటి మనుషులు, స్నేహితులు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు, చివరికి భార్య అవ్వచ్చు, పిల్లలవ్వచ్చు, భర్త అవ్వచ్చు, వాళ్ళెవ్వరు కూడా నాకు అక్కర్లేదు అని చెప్పగలిగిన స్థితికి నువ్వు ఎప్పుడైతే రాగలవో అప్పుడే నీవు నిజముగా దేవుని
వాక్యానికి లోబడేటువంటి వ్యక్తి, వాక్యము వలన జీవిస్తున్నటువంటి వ్యక్తి. మనం ఏం చేస్తామంటే వాక్యం కంటే ఎక్కువగా మనము అందరినీ మనం ప్రేమిస్తాం. దేవుడు తల్లిదండ్రులు కూడా సన్మానించమన్నాడండి, వాక్యం కంటే ఎక్కువ సన్మానించమని చెప్పలేదు. క్రీస్తు కంటే ఎక్కువగా నీ తల్లిని ప్రేమించడానికి వీల్లేదు, క్రీస్తు కంటే ఎక్కువగా నీ భార్యని ప్రేమించడానికి వీల్లేదు, నీ పిల్లలను ప్రేమించడానికి వీల్లేదు, క్రీస్తు కంటే ఎక్కువగా నీ అన్నదమ్ములని, నీ ఉద్యోగాలని, నీ చదువులని, నీ పదవులని, నీ ఇంటిని, నీ వెండిని, నీ బంగారాన్ని, నీ ధనమును నువ్వు ప్రేమించడానికి వీల్లేదు. ఒకవేళ ఆ విధంగా నువ్వు ప్రేమించినట్లయితే వాడు నా శిష్యుడు కానేరడు. చాలా సింపుల్గా తెలియజేశాడు ఆయన. యూ కెనాట్ బి మై డిసైపుల్. అంతే. యేసయ్యకి మొహమాటం లేదు, నాలాంటోడికి మొహమాటం ఉందేమోగా. అర్థమవుతుంది? నాలాంటోడికి మొహమాటం ఉందేమో కానీ యేసయ్యకి మొహమాటం ఏమీ లేదు. ఏమన్నాడు? నాకంటే ఎక్కువగా నువ్వు నీ తల్లిని ప్రేమించిన, భార్యని ప్రేమించిన, భర్తను ప్రేమించిన, పిల్లల్ని ప్రేమించిన, నీ జాబుని ప్రేమించిన నువ్వు నా శిష్యుడివే. ఇకంతా తేల్చిపడేసి తనకు కలిగినదంతా విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానడు. నీ ప్రాణాన్ని కూడా నీవు నాకంటే ఎక్కువగా ప్రేమించడానికి వీల్లేదు. ఒకవేళ నేను నీ ప్రాణము రెండు ఒకవేళ నీకు క్లాష్ అవుతున్నప్పుడు ఏం చేయాలంటే నీ ప్రాణాన్ని విడిచిపెట్టాలి, నీవు నన్ను ప్రేమించాలి. ఎంత సింపుల్. అదర్వైజ్ అక్కడ మూడు విషయాలు చెప్తాడు. యూ కెనాట్ బి మై డిసైపుల్ అన్లెస్ యూ లీవ్ యువర్ రిలేషన్షిప్స్. నీ సంబంధ బాంధవ్యాలన్నింటినీ వదిలివేసుకు నా నిమిత్తమై వదిలిపెట్టుకొనకపోతే నీవు నా శిష్యుడివి కానీ. నీ ప్రాణాన్ని సైతము నాకంటే ఎక్కువగా నువ్వు ప్రేమించినట్లయితే నీవు నా శిష్యుడివి కానీ. నీ కలిగింది సమస్తాన్ని నువ్వు విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టకపోతే నువ్వు నా శిష్యుడివి కానీ. సరే, అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు ఏం చేస్తున్నామంటే అది యేసుప్రభు టైంలో జరిగిందేనండి. ఇలాంటి రీజనింగ్తో, ఈ పిచ్చి రీజనింగ్తో వాక్యము నీలో పని చేయకుండా నువ్వు అడ్డుకుంటున్నావంటే ఇది మానవునిలో ఉన్న గర్వము, మూర్ఖత్వము గనుక దైవ ప్రేరితమైన తప్పు లేని వాక్యాన్ని వాళ్ళు ప్రక్కన పెడతారట. జాన్ క్యాల్విన్కి అర్థమైంది. అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే యూజ్ దేర్ రీజనింగ్. ఆ రీజనింగ్ ఎంతవరకు అనంటే నీ రీజనింగ్ కూడా ఉపయోగించడం తప్పని నేను చెప్పట్లేదు. రీజనింగ్ ఎందుకు ఉపయోగించాలి, లాజిక్ ఎందుకు ఉపయోగించాలంటే ఆ లాజిక్ రీజనింగ్ కూడా దేవుని యొద్దకు నడిపించడం కొరకే అది ఉపయోగించాలి. ఒకవేళ కనుక నీ రీజనింగ్, నీ తర్కము వాక్యములో చెప్పిన దానికి భిన్నంగా ఉంటే నీ రీజనింగ్ని, నీ తర్కాన్ని, నీ హేతువుని తీసి చెత్తబుట్లో పడేసే వాక్యాన్ని మాత్రమే నమ్మాలను అంతే. అర్థమవుతుందా? వాక్యాన్ని మాత్రమే నమ్మాలి. అందుకని జాన్ క్యాల్విన్ అలాంటి భక్తులకు ఇలాంటి గ్రహింపు ఉంది కాబట్టి, ఇలాంటి జ్ఞానం ఉంది కాబట్టి, అందుకే ఈ భక్తులు వారు కామెంటరీస్ రాయగలిగారు, దేవుని కొరకు ప్రాణాలు అర్పించారు. అందుకే మొన్న మీకు చెప్పాను, జాన్ క్యాల్విన్ ఆయన స్పెయిన్కి వేరే దేశానికి వెళ్ళేదో చదువుకొని బైబిల్ స్టడీ చేసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు ఒక దేవుని సేవకుడు, విలియమ్స్ అనేటువంటి దేవుని సేవకుడు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన ఏమన్నాడట, నేను వేరే దేశానికి వెళ్ళి నేను ఏదో కొంచెం చదువుకొని కొంచెం బాగుంటాను, లేకపోతే నేను అవి చేస్తానని అన్నప్పుడు అప్పుడు జాన్ క్యాల్విన్ చెప్పినటువంటి మాటలు మీకు జ్ఞాపకం చేశాను. మరి మీరు ఎంతమంది గుర్తుందో, మన క్రిస్మస్ ఈవ్ రోజున చెప్పాను, గుర్తుందా? ఆ క్రిస్మస్ ఈవ్ రోజున మీకు చెప్పినటువంటి మాట ఏంటంటే జాన్ క్యాల్విన్ ఏమన్నాడు? జాన్ క్యాల్విన్ గురించి ఒక మాట మీకు చెప్పారు. ఫారెల్ అనేటువంటి ఆ భక్తుడు, విలియం ఫారెల్ అనేటువంటి ఆ గొప్ప సేవకుడు ఈ జాన్ క్యాల్విన్ అన్నాడట. ఆయన ఏమంటే ఆయన స్విట్జర్లాండ్లోని జెనీవాకు వస్తాడు. ఎవరు? జాన్ క్యాల్విన్. జాన్ క్యాల్విన్ ఏమనుకుంటే నేను జెనీవాకు వచ్చి జెనీవా నుండి మరి స్ట్రాస్బ్రో అనేటువంటి మరొక ప్రాంతానికి వెళ్ళాలంట. స్ట్రాస్బ్రో అనేటువంటి ప్రాంతానికి వెళ్ళడానికి ముందు ఆయన స్విట్జర్లాండ్లో ఉండేటువంటి జెనీవాకు వచ్చి అక్కడ ఉన్నప్పుడు విలియం ఫారెల్ అనేటువంటి భక్తుని కలుసుకున్నప్పుడు ఆ విలియం ఫారెల్ ప్రార్థించినప్పుడు ఈ యవనస్తును చూసినప్పుడు అంటాడట, ఆ యవనస్తును చూసి అంటాడట, ఇదిగో మై డియర్ యంగ్ మ్యాన్ క్యాల్విన్, నువ్వేం చేయాలో తెలుసా? దేవుడు నిన్ను జెనీవాలో ఒక రిఫార్మర్గా, ఒక సంఘ సంస్కరణకర్తగా దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. అది దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీ జీవితాన్ని దేవుని సేవకు సమర్పించుకొని నువ్వు ఇక్కడే ఉండాలి, జెనీవాలో ఉండాలి, వేరే చోటికి పోవద్దు అన్నాడు. అప్పుడు జాన్ క్యాల్విన్ అన్నట్టు అదేంటండి, జాన్ క్యాల్విన్ దానికి ఏమన్నాడంటే, నేను ఆ జెనీవా అనేటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి స్ట్రాస్బ్రోకు వెళ్ళి
అక్కడేదో నేను మౌనంగా ఉండి ఏకాంతంగా ఉండి ఏదో బైబిల్ స్టడీ చేసుకొని నా భక్తి ఏదో నేను చేసుకుందాం అనుకుంటుంటే నన్ను ఏదో సంస్కర్త అంటున్నారు, ఈ జెనీవాలో ఉండిపోమంటున్నారు, బాబాయ్ నన్ను ఉండలేనండి, 10 మందిలో నేను మాట్లాడలేను, నాకు ఆ చేత కాదు అని సిగ్గుపడిపోయాడు. నేను ఉండడానికి వీలేదు, జెనీవాలో ఉండను, నేను వెళ్ళిపోతానంటే అప్పుడు ఆ ఫారెల్కి చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి ఆయన ఒక మాట అన్నాడు తెలుసా, నీవు ఇక్కడ జెనీవాకు అవసరం, నీవు ఆయన పిలుపును వినక నీ సొంత మనసులో ఉన్నటువంటి నీ సొంత కోరికకు నిన్ను నీవు అప్పగించుకుంటే నీవు మూర్ఖపు పని చేస్తున్నావు అంటూ ఏమన్నాడు తెలుసా, ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ వాడాడు. ఏమన్నాడంటే మే గాడ్ కర్స్ యువర్ స్టడీస్ అని అన్నాడు. చివరి దేవుడి నీ విద్యను, నీ యొక్క స్టడీస్ని ఆయన శపించునుగా. దేవుడు నేను ఇక్కడ ఉండమంటే ఆయన చిత్తానికి విరుద్ధంగా నువ్వు వెళ్ళి బైబిల్ స్టడీ చేసుకుంటున్నట్టు మంచిదే, కానీ దేవుని చిత్తానికి లోబడకుండా వెళ్ళి మరొక చోట బైబిల్ స్టడీ చేసుకుంటూ నేను మౌనంగా ఉంటాను అనుకుంటున్నావే, ఆ స్టడీస్ని కూడా దేవుడు శపించునుగాకన్నాడు. ఈరోజున చాలామంది కుటుంబాల్లో సంతోషము, నిజమైనటువంటి ఆనందము, ఉత్సాహము, నిజమైన పీస్ లేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుని చిత్తానికి విరుద్ధమైన పనులు మనం చేస్తున్నాం. అవి మంచి పనులు అవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. దేవుని చిత్తములో లేనటువంటి పని మంచి పని, దేవుని చిత్తములో లేని మంచి పనులు అవి ఎంత మంచి పనులైనా అవి శాపగ్రస్తమైన పనులు, అవి దేవునికి విరుద్ధమైన పనులు. మనందరం కూడా చాలాసార్లు మంచి పనులు చేయడానికి ఇష్టపడుతున్నాం. ఒక మీటింగ్ పెట్టాలనుకుంటున్నాను సార్, ఒక 50,000 ఖర్చు పెట్టి, చాలా మంచి పని, ఎవడంటాడు తప్పని, కానీ దేవుని చిత్తంలో లేకపోతే అది శాపగ్రస్తమగునుగా. మనం అనుకుంటాం చాలాసార్లు నేనేం తప్పు చేయట్లేదు, అంత బాగానే ఉన్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుకుంటున్నాను, నీతిగా ఉన్నాను, ఎవరికి అన్యాయం చేయట్లేదు, ఎవరి దగ్గర నేను దొంగతనం చేయట్లేదు, మోసం చేయట్లేదు, నా డబ్బు నేనే తింటున్నాను, ఇంత న్యాయంగా ఉంటే ఏంటి నాకు ఈ కష్టాలు, ఏంటి ఈ శ్రమలు, నా భర్త ఏంటి ఇలా చేస్తున్నాడు, నన్ను నా భార్య ఏంటి ఇలా ఉంటుంది, పిల్లలేంటి అర్థం చేసుకోలేకపోతున్నారు. నువ్వు చేసేటువంటి ఎంత మంచి పనులైనా, అందుకని అన్నాడు మన వాచ్మెన్ అనే భక్తుడు ఒక మాట రాస్తాడు, చాలా అద్భుతమైన మాట రాస్తాడు. ఏమన్నాడంటే ద గ్రేటెస్ట్ ఎనిమీ టు గాడ్ ఈజ్ గుడ్ థింగ్స్ అని రాస్తాడు. ద గ్రేటెస్ట్ ఎనిమీ టు గాడ్ ఈజ్ యువర్ గుడ్ థింగ్స్ అని అన్నాడు. అంటే నీవు చేసేటువంటి మంచి పనులు దేవునికి అత్యంత బద్ధ శత్రువు అని. దేవునికి పెద్ద శత్రువు ఏంటంటే నీవు చేసేటువంటి మంచి పనులు అంటే ఏంటి, దేవుని చిత్తంలో లేని మంచి పనులు. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కూడా దేవుని చిత్తాన్ని చేయడానికి మనం ఇష్టపడాలి తప్ప, మనం చాలాసార్లు దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడం, మనం మనుషుల చిత్తం చేయడానికి. మనుషులు ఏమనుకుంటారు, మన తాపత్రయం అంతా ప్రాబ్లం అంత ఇదే. మనం ఇంత క్రీస్తుని తెలుసుకొని ఇంత నమ్ముకున్న తర్వాత కూడా మన తాపత్రయం ఏంటంటే మా అమ్మ నాన్న ఏమంటారో, వెళ్ళి పడి చావు, ఇంక అక్కడే చావు, నువ్వు పనికిరావు, ఇంకా నువ్వు బాగుపడవు. అంటే నీ లైఫ్ని దేవుని వాక్యం కంట్రోల్ చేయట్లేదు, నీ తల్లిదండ్రులు కంట్రోల్ చేస్తున్నారు. ఇంత చదువుకున్నాను కదా, ఊరికనే ఖాళీ కూర్చుంటేలాగా, అందుకే నేదో ఉద్యోగం చేయాలి, చేసుకొని చావు. నీ బ్రతుకుని, నీ జీవితాన్ని దేవుని వాక్యం కంట్రోల్ చేయట్లేదు. నీ జీవితాన్ని నీ చదువు కంట్రోల్ చేస్తుంది, నీ ఉద్యోగం కంట్రోల్ చేస్తుంది, నీ భర్త కంట్రోల్ చేస్తున్నాడు, లేక నీ పిల్లలు కంట్రోల్ చేస్తున్నారు, నీకున్న ఆస్తులు కంట్రోల్ చేస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన చూపిస్తాడు. అవన్నీ ఉండడం నేను తప్పని చెప్పట్లేదు, వాటి చేత మనము అదుపు చేయబడకూడదు, అవి మనల్ని కంట్రోల్ చేయడానికి వీల్లేదు. నేను నా యవన దశలోనే, నేను విశాఖపట్నము 1992వ సంవత్సరంలో వచ్చాను. 92వ సంవత్సరంలో విశాఖపట్నం వచ్చిన తర్వాత ఇక్కడ 2 సంవత్సరాలు ఎంటెక్ చేసిన తర్వాత చదువుకున్నాను, అయిపోయింది. చదువుకున్న తర్వాత ప్రభు నన్ను నడిపించాడు, నువ్వు విశాఖపట్నంలో ఉండి ఇక్కడ సేవ చేయి. నేను చాలా స్ట్రాంగ్ తీర్మానానికి వచ్చాను. నేను ఒక్కడనే కొడుకుని, ఒక అక్క, నేను మా అక్కకి కూడా చిన్నప్పుడే ఆమెకు పెళ్ళి అయిపోయింది. నేను చిన్నప్పటి నుంచి 7వ తరగతి నుంచి 7వ తరగతి వరకు మా ఇంట్లో ఉన్నాను అంతే. ఇంటి ఫుడ్ 7వ తరగతి వరకే తిన్నాను. ఇప్పటి వరకు నాకు ఇంకా హాస్టల్ ఫుడ్డే. హాస్టల్ ఫుడ్ అంటే ఇప్పుడు ఏదో హాస్టల్ ఉంటున్నాను అనుకోబాకండి, అంటే బయట ఫుడ్డే. అంటే మా అమ్మ నాన్న చేత ఉండి వాళ్ళ ఇంట్లో మా ఇంట్లో ఉండి పుస్తకాలు సర్దుకొని ఇంట్లో స్నానం చేసి ఇంట్లో అమ్మ నాన్నతో కలిసి ఉండేటువంటిది 7వ తరగతి వరకే ఉంది నాకు ఆ భాగ్యం. తర్వాత నాకు ఆ భాగ్యం దొరకదు. ఒక్కనే కొడుకుని మా అమ్మ నన్ను బాగా ప్రేమించేది, ఇప్పటికీ నేనంటే చాలా ఇష్టం. కానీ ఈ దూరంగా వచ్చేసిన తర్వాత మా అమ్మ ఏమనుకుందంటే, ఈ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మా ఊరు వెళ్ళిపోయి హైదరాబాద్లో ఎక్కడ ఉండి మా తల్లిదండ్రుల దగ్గర ఉండాలని మా అమ్మ కోరుకుంది. చాలా సంవత్సరాలు ఏడ్చింది మా అమ్మ. నేను ఒకటే మాట చెప్పాను,
నన్ను ప్రభు ఇక్కడికి నడిపించాడు, నేను ఇక్కడ ఉంటాను, మీరేం మాట్లాడొద్దు, ఎవరి దగ్గర వాగొద్దు, ఏం చెప్పొద్దు, మీరు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు, నేను మిమ్మల్ని పట్టించుకోను, మీ గురించి నాకు సంబంధం లేదండి. దేవుడు నన్ను ఇక్కడ ఉండమన్నాడు, దేవుని మాటకి నేను లోబడతాను, నేను ఇక్కడే ఉంటాను. మీరు నా గురించి ఏం మాట్లాడడానికి వీల్లేదు, నోరు మూసేయండి అంతే. ఎక్స్ట్రాలు మాట్లాడితే నేను మీ దగ్గర కూడా రా. మీ మాట వినడం శ్రేష్టమా, నేను దేవుని మాట వినడం శ్రేష్టమా? డైరెక్ట్గా చెప్పాను మా పేరెంట్స్. ఎవడేమని అనుకోను, అందరూ అనుకున్నారు మా బంధువులు, వాడు అక్కడికి వెళ్ళిపోయాడు, తల్లిదండ్రులు వదిలేదు. ఎవడు అనుకుంటే నాకు సంబంధం. తల్లిదండ్రులు చూడకపోతే ప్రాబ్లం కానీ, తల్లిదండ్రులను నేను పట్టించుకోకపోతే ప్రాబ్లం కానీ, దేవుని మాటకు నేను లోబడాలనుకున్నాను. ఉండిపోయాను. ఈవెన్ వివాహ విషయంలో కూడా చెప్పాను, నేను సెలెక్ట్ చేసుకుని నేను పెళ్లి చేసుకుంటాను అంతే, మీరెవరు చూడడానికి వీలేదని చెప్పాను. ఈవెన్ మా తల్లిదండ్రుల యొక్క కంట్రోల్ నా మీద లేదు. ఇప్పటికి మా తల్లిదండ్రులు కాదు, ఎవరి కంట్రోల్ నా మీద లేదు, దేవుని కంట్రోల్ తప్ప. ఈ రోజున మనం ఏంటంటే పెళ్లి చేసుకోవడం, మా తల్లిదండ్రులు ఈ దొంగ మాట్లాడాన్ని, వీడికి కట్నం పోద్దని లోపల ఆశ ఉంది, వీడి ఆశ ఏంటంటే తల్లిదండ్రుల మీద మోపుతాడు అనమాట. మా అమ్మ ఒప్పుకోదండి, మా ఆవిడ అసలు ఒప్పుకోదండి, ఆవిడని వదిలేమని బైబిల్లో చెప్తుంది కదా. ధైర్యం లేదు ఏమండి, వీడికి ఏంటంటే ఎదిరించేంత దమ్ము లేదు, వీడికి ఎదిరించేంత ధైర్యం లేదు, క్రీస్తు కొరకు స్టాండ్ తీసుకోగలిగినంత ధైర్యము దమ్ము లేదు. గుర్తుపెట్టుకోండి, పరలోక రాజ్యంలో నిలబడేది ఎవడంటే ఏ సాకులు ఈ లోకంలో చెప్పకుండా క్రీస్తు కొరకు మాత్రమే బ్రతికి క్రీస్తును మాత్రమే ప్రేమించే వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారు. సాకులు చెప్పేవాడు ఎవ్వడు కూడా ఉండడు. ఇంకా వాడు ఎంత మంచి భక్తిపరుడైనా, ఎంత మంచి నీతిపరుడైనా వాడు ఉన్నాడు. అంటే వాళ్ళు ఈ లోకంలో జీవించరా, అన్నం తినరా, ఉద్యోగం చేసుకోరా, అన్నీ చేస్తారు. నేను చేయలేదే జాబ్ చేశాను. నేను చేసిన జాబ్ కూడా ఏంటంటే నా కాలేజీ వాళ్ళు నన్ను కంట్రోల్ చేస్తే మానేసేవాడిని నేను అంతే. అది ఎంత పెద్ద జాబ్ అయినా, అది ఎన్ని వేల రూపాయలు వచ్చినా, మేనేజ్మెంట్ ఎవడైనా నన్ను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేస్తే రిజైనింగ్ అండ్ గోయింగ్ అంతే. ఎట్లా బ్రతుకుతావు? గాడ్ ఈజ్ మై సస్టెనెన్స్. మనం ఏంటంటే ఒక్కొక్క దానికి కట్టేసుకున్నాం మనం. నేను ఒక ఆయన గురించి వింటున్నాను, ఒక సద్గురు బాబు జగ్గజీవరావు ఏదో ఉంది పేరు, సద్గురు అని వస్తుంటుంది, యూట్యూబ్లో వినండి. ఆయన చాలా అద్భుతంగా ఒక మాట చెప్పాడు. ఆయన టెస్ట్ మరి క్యాస్ట్ సిస్టమ్ గురించి, ఈ కుల వివక్ష గురించి ఒక మంచి మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఆయన కొంత ఉన్నతమైన కులానికి చెందినవాడు, దేశరీత్యా మనం సంస్కృతి రీతిగా చూస్తే. ఆయన ఒక నిమ్న జాతి అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అనుకొని వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పాడట, ఐ వాంట్ టు మ్యారీ దిస్ గర్ల్ అన్నాడు. అంటే అప్పుడు వాళ్ళ పేరెంట్స్ అడిగారట, ఒరే అసలు వాళ్ళు ఏ కులమో నువ్వు కనుక్కున్నావా? నాకు కులం గురించి నేను అడగలేదు, నాకు తెలియదు అన్నాడు. మరి వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడో తెలియదు. వాళ్ళ ఫాదర్ కూడా ఏం చేస్తాడో తెలియదు. పలానా ఈ అమ్మాయి మాత్రం పలానా చోటు ఉంటుంది. అంటే బాబాయ్, మనం అసలు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం మంచినీళ్ళు కూడా తాగం, మన కులం వేరు, వాళ్ళ కులం వేరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు అని అంటే, అసలు వాళ్ళ ఫాదర్ గురించి తెలియకుండా ఎలా నువ్వు చేసుకోవాలనుకుంటున్నావు అని అంటే, అప్పుడు నేను అన్నాడట, ఐఎమ్ నాట్ గోయింగ్ టు మ్యారీ హిస్ ఫాదర్, ఐఎమ్ గోయింగ్ టు మ్యారీ హర్ ఓన్లీ అన్నాడు. అంటే నేను వాళ్ళ నాన్నని పెళ్లి చేసుకోవట్లేదు, నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి ఏ కులమో నేను అడగలేదు, తర్వాత వాళ్ళ ఫాదర్ ఏంటో అడగలేదు, అమ్మాయి ఏంటో అడగలేదు, నాకేమి సంబంధం లేదు. నువ్వు ఇట్లా పెళ్లి చేసుకుంటే నీ పెళ్లికి ఎవరు రారు అన్నాడట. అసలు మిమ్మల్ని ఎవడు పిలుస్తున్నాడని మీరు రామంటున్నారు అన్నాడు. అసలు మిమ్మల్ని ఎవడు పిలుస్తున్నాడు? పిలిచేది ఎవడు మిమ్మల్ని? చాలా మంది జరిపిస్తుంటారు, నువ్వు ఇట్లా చేస్తే మీ పెళ్లికి మేము ఎవరు రాము. అసలు ముందు పిలిస్తే కదా నేను రమ్మంటాను రావడానికి. మనం మనుషులకు భయపడి జీవించేశారు. అమ్మాయి దగ్గరికి వెళ్ళాడట, ఐ వాంట్ టు మ్యారీ యూ, ఐ వాంట్ టు లివ్ విత్ యూ అన్నాడట. మరి మనం పెళ్లి చేసుకోవాలి కదా ఎక్కడో చోటంటే, పెళ్ళి ఎందుకు అవసరం లేదు, నేను చెప్తున్నాను నీకు, నేను జీవితాంతం నీతో ఉంటానన్నాను, నా మాటే వేదవాక్కు అంతే, చెప్తున్నాను కదా మన ఇద్దరం ఉందామని చెప్పేసి మనసులో పెళ్లి చేసుకుని జీవితాంతం గడిపారు. అందుకని మనకు బైబిల్ కూడా చెప్పేది ఏంటంటే, బాహ్య సంబంధం గురాలు మార్చుకొని ఒక మంచి మన కమ్యూనిటీ హాల్ తీసుకొని, లేదా పెద్ద చర్చిలో జరిగి డెకరేషన్ చేసి పాస్టర్ గారిని పిలిపించేసి అవన్నీ చేస్తేనే పెళ్లి జరిగినట్టు, లేకపోతే పెళ్లి జరగనట్టు. ఒక పిల్లని కన్నారు, చాలా కాలం జీవించారు. ఈ మధ్య వాళ్ళ ఆవిడ కూడా చనిపోయారు. చెప్తున్నారు, చాలా మందికి ఎందుకు అర్థం కాదు, ఈ అట్టహాసంగా చేసుకోవాలని ఎందుకు అనుకుంటున్నారు. మ్యారేజ్ అనేటువంటిది అది మనస్సులకు సంబంధించినటువంటిది, మనసులతో ముడిపడినటువంటిది. కమిట్మెంట్ ఇన్ ద హార్ట్, ఇట్స్ నాట్ ద కమిట్మెంట్ ఇన్ ద బాడీ.
బాడీతో కమిట్మెంట్ చేసుకునేది కాదు, లేదా పుస్తకాల్లో సంతకాలతో అది మనం సమకూర్చుకునేటువంటిది కాదు వివాహం. ఇది పుస్తకాల మీద పేపర్ల మీద రాసేది కాదు, ప్రమాణాలు నోటితో చెప్పేది కాదు, హృదయంలో నుండి చెప్పేటువంటిది. ఐ కమిట్ మై సెల్ఫ్ అంటు యూ, ఐ లివ్ అలాంగ్ విత్ యూ లైఫ్ టైం. నో మ్యారేజ్, నో పెండాలం, నో టెంపుల్, నథింగ్, నో భోజనాలు, ఏమీ లేవు. అన్నిలు చేయగలుగుతున్నారు. ఈరోజు పేపర్లో కూడా రాశారు విజయశాంతి గురించి. సినీ యాక్టర్ విజయశాంతి చూడండి, ఆవిడ కూడా సింపుల్గా ఏదో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి, బోల్డ్ డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి సంతకాలు పెట్టుకొని పెళ్లి చేసుకుందట. ఎందుకమ్మా అలా చేసుకున్నాడు ఇంటర్వ్యూ చేస్తే ఆవిడ అంటుంది, నాకు ఈ అట్టహాసాలు డబ్బులు ఖర్చు పెట్టాలి ఇష్టం ఉండదండి, అందుకని రిజిస్టర్ ఆఫీస్లో చేసుకున్నాను. ఈవెన్ అన్ని జనులు సైతము కొన్ని మాదిరికరమైన జీవితాలు, అంటే అవి చూపిస్తున్నంత మాత్రాన వాళ్ళు భక్తులు నేను చెప్పట్లేదు, అవి కూడా దేవుని రాజ్యంలో పనికిరావు, అర్థమవుతుందా? కానీ మనం దేవుణ్ణి నమ్ముకున్నటువంటి మనము అలాంటి సింప్లిసిటీ లైఫ్ని మనం జీవించడం. అందుకని నేనేమన్నానంటే, నీ యొక్క ఉద్యోగము, నీ స్టడీస్ ఏమంటే మే గాడ్ కర్స్ యువర్ స్టడీస్ అన్నప్పుడు క్యాల్విన్ ఇంటికి వెళ్ళిపోయి రాత్రి పడుకుంటే నిద్ర పట్టలేదు. దేవుని వాక్యం విన్న తర్వాత మీలో చాలామందికి నిద్ర పట్టని రాత్రులు ఏమున్నాయా? అలాంటి స్థితికి మీరు రావట్లేదు అంటే మీలో ఏదో లోపం ఉందని అర్థం. నిజంగా దేవుని వాక్యం మన హృదయాన్ని తాకితే మనకు నిద్ర పట్టదు. దేవుని వాక్యం మన హృదయాన్ని టచ్ చేస్తే మనము మార్చుకోవాల్సిన వాటిని మార్చుకొనకుండా ఉండలేము. మనము వాయిదాలు వెయ్యం. మనము ఏం చేయాలి? అందుకని అన్నాడు, ఆ అయ్యలారా మరి ఇప్పుడు మేము ఏమి చేయదము, మేమేం చేయమంటారు మమ్మల్ని? అది ప్రతిదినము మనలో మార్పు వస్తుంది. అందుకే పౌలు అన్నాడు, మనము ప్రతిదినము ఆంతర్య పురుషుడు నూతనపరచబడ్డనన్నాడు. అప్పుడు జాన్ క్యాల్విన్కి నిద్ర పట్టకుండా షాక్ అయ్యాడట. అప్పుడు మనలాంటి అయితే పాస్టర్ గారిని కొట్టేస్తాం, తిట్టేస్తాం, మానేసి ఏంటంటే నేను ఇలాంటి బోధ చేస్తున్నాడు, మానేసి ఇంకో చోటుకి వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగున్నాడు. మీలో మాత్రం చాలామంది నా దగ్గర ఉన్నారు. అదొక విషయంలో నేను చాలా మంది అప్రిషియేట్ చేస్తాను. ఎంత తిట్టినా ఏమన్నా కానీ కొంచెం భరించగలుగుతాం. అది ఒక మంచి పాజిటివ్ సైన్. కానీ అందరితో ఆగిపోకూడదు. మనం మీరు కూడా నాలాగా ఆలోచించమని నేను కోరుతాను. అందుకని రాత్రి నిద్ర పట్టకపోతే అప్పుడు ఆయన అనుకున్నాడు, హీ థాట్ యాజ్ ఇఫ్ గాడ్ వాస్ పాయింటింగ్ అవుట్ హిమ్ ఫ్రమ్ హెవెన్, అంటే దేవుడే నాతో పరలోకములో నుండి మాట్లాడుతున్నాడు అని భావించాడు. మనలో ఎంతమంది మీ దేవుని యొక్క వాక్యం మనకి బోధింపబడుతున్నప్పుడు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, దేవుని స్వరము నాతో మాట్లాడుతుందని ఎంతమంది భావించగలరు? అట్లా ఆలోచించుకొని తాను జెనీవాలో ఉండిపోయాడు. జెనీవాలో ఉన్నప్పుడు ప్రేరణ ఒంటరిగా ఉన్నాడు. ఆయనని ఈ రిఫర్మేషన్ టైంలో ఈ ప్రతులని కొన్నిటిని ఆయన కామెంటరీస్ రాసినప్పుడు, బైబిల్ని కొన్ని విషయాలు కొన్ని లాంగ్వేజెస్లో తర్జుమా చేస్తున్నప్పుడు క్యాల్వినిజం కూడా ఏం చేశాడంటే, ఆయన విశ్వాసము ద్వారా మాత్రమే రక్షణ పొందాలని అలాంటి సిద్ధాంతాలని బోధిస్తున్నప్పుడు అలనాటి ఆ రోమన్ క్యాథలిక్లు కూడా ఏం చేశారంటే, ఆ పోపులు వాళ్ళందరినీ చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో చంపడానికి ప్రయత్నం చేస్తే పాప ఇంటి వెనకాల ఉండేటువంటి కిటికీలో నుంచి మెల్లగా తాడు పట్టుకొని కిందకి దిగి ఆ ఎడారిలో పారిపోయి ఎక్కడ నివాసం చేస్తాడో తెలియదు. ఉండడానికి నిరవరమైన నివాసము లేకుండా క్యాల్విన్ తన జీవితం గడిపి చివరికి చనిపోతాడు. జెనీవాలో ఒక అద్భుతమైనటువంటి ఒక సంస్కరణకర్తలాగా దేవుని చేత వాడబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనకి పౌరుషాలు లేవు. మనకు ఎప్పుడు వస్తాయంటే 2-3 సార్లు పౌరుషాలు వస్తాయి. ఒకసారి సోడబుడ్డిలాగా పేలిపోతాం క్రిస్మస్ రోజున, రెండోసారి సోడబుడ్డి పేలిపోద్ది జనవరి 1వ తారీఖున, మూడోసారి పేలిపోద్ది రిజరక్షన్ పునరుత్థానపు రోజున. ఇక అంతే, సంవత్సరానికి 3 సార్లు అంటే ముచ్చటగా 3 సార్లు, తర్వాత తుస్సు, ముందు బుస్సు, తర్వాత తుస్సు. ఇది కాదు క్రైస్తవ జీవితం. అందుకని దేవుని వాక్యం ద్వారా మనం బోధించబడేటువంటి విషయం ఏంటంటే, ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే, మనుషులు ఎలా జీవిస్తారు? మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తారు. అందుకని రీజనింగ్కి ఇది ప్రత్యేకమైనటువంటిది, రీజనింగ్కి ఇది చాలా భిన్నమైనటువంటిది. అందుకని తర్కానికి మించినటువంటిది దేవుని వాక్యం. అందుకని గుర్తుపెట్టుకుందాం, మన తర్కము కానీ, మన హేతువు కానీ, మన యొక్క అపాలజిటిక్స్ కానీ, మన యొక్క ఇంటలెక్చువల్ పవర్ కానీ, ఇవి ఏవి కూడా దేవుని వాక్యం దగ్గర పనికి రావు. ఎందుకని? దేవుడు ఒకే ఒక మాట అన్నాడు, లోక జ్ఞానం అంతటిని దేవుడు వెర్రితనముగా చేసిన ఎర్రోడిడు. అందుకని లోక జ్ఞానము చేత ఎవడును దేవునిని ఎరగలేడు.
నీ జ్ఞానము చేత నువ్వు ఎంత ప్రయత్నం చేసినా దేవుణ్ణి తెలుసుకోవడం అసంభవం, తెలుసుకోలేడు. ఎందుకని? దేవుడిని తెలుసుకోవాలంటే దేవుడు తనంతట తాను మనకి బయలుపరుచుకుంటే తప్ప మనకు అర్థం కాడు దేవుడు. దేవుని గురించి తెలుసుకోవాలనుకుంటే నాట్ బై స్టడీస్. అర్థమవుతుందా? ఏదో మనము స్టడీస్ చేయడం ద్వారా, బైబిల్ కామెంటరీస్ చదవడం ద్వారా, లేకపోతే బైబిల్ కాలేజీకి వెళ్ళడం ద్వారా, లేకపోతే అపాలజిటిక్స్ నేర్చుకోవడం ద్వారా, లేకపోతే సెమినార్స్కి వెళ్ళడం ద్వారా, లేకపోతే లోకములో పిహెచ్డీలు సంపాదించడం ద్వారా, లేకపోతే బైబిల్ స్టడీస్ చేయడం ద్వారా నువ్వు దేవుణ్ణి ఎంత మాత్రము తెలుసుకోలేవు. నువ్వు అవన్నీ చేస్తున్నా దేవుడు తన్ను తాను నీకు బయలుపరుచుకుంటే తప్ప దేవుడు నీకు తెలియదు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ కొత్త సంవత్సరంలో మనకి తన రెవల్యూషన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. తన యొక్క ప్రత్యక్షతని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ ప్రత్యక్షత ఎక్కడ ఉంటుందంటే అది దేవుని వాక్యములో ఉంది. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే. నంబర్ 1 ఏంటి చెప్పండి? నీ వాక్యము వెల్లడి అగుట తోడనే మాకు వెలుగు కలిగెను. అదే రెవల్యూషన్. వాక్యం ఎప్పుడైతే ప్రకటించబడుతుందో, వాక్యాన్ని ఎప్పుడైతే నువ్వు చదువుతావో, వాక్యం ఎప్పుడైతే నువ్వు వింటావో, అప్పుడు నీ జీవితంలో ఏం కలగాలి? ఏం కలుగుతుందనంటే దేవుడు తను తాను నీకు రివీల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. రెవల్యూషన్ కలుగుతుందన్న. అందుకని ఆ రెవల్యూషన్ వాక్యాన్ని మనం చదివేటప్పుడు, వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు దేవుడు తన యొక్క ప్రత్యక్షతని మనకు అనుగ్రహించేలాగున మనల్ని మనం తగ్గించుకొని ఆ రెవల్యూషన్ని పొందుకోవడం కొరకు మనం భయపడాలి. ఏం ప్రార్థన చేయాలంటే, దేవా నీ ప్రత్యక్షత నాకు ఇవ్వాలి. ఎందుకు మనకు ప్రత్యక్షత కావాలి తెలుసా? సామెతల కిందలు అంటాడు కదా, వేర్ దేర్ ఇస్ నో విజన్ పీపుల్ పెరిష్ అంట. అంటే ప్రత్యక్షత లేని చోట ప్రజలు ఏమవుతారట? నశించిపోతారు. అందుకని ప్రత్యక్షత మనకి ఎందుకు అవసరం అంటే, ప్రత్యక్షత మనకి ఎందుకు కావాలంటే, దేవుని యొక్క ప్రత్యక్షత మనకి ఎందుకు కావాలంటే మనం నశింపకుండా ఉండాలి. ఏ ప్రజలకైతే దేవుని ప్రత్యక్షత లేదో వాళ్ళు నశించిపోతారు. అందుకని మనం నశించిపోకుండా ఉండడానికి మనము దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు మనం ఎదురు. అర్థమవుతుందా? దేవుని ప్రత్యక్షత కొరకు. అందుకని పౌలు అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడు, సంఘాలన్నిటి కొరకు. ఏమంటాడు? మీకు ప్రత్యక్షత గల మనస్సు దేవుడు అనుగ్రహించలాగా నేను మీ కొరకు ప్రార్థిస్తాను. ఈ ప్రత్యక్షత కలిగినటువంటి మనసు దేవుడు మనకు అనుగ్రహించాలని మనం ప్రార్థన చేస్తాం. చాలా మందికి ఈ ప్రత్యక్షత కలిగినటువంటి మనసు లేదు, రెవల్యూషన్ మైండ్ లేదు. ఎందుకని అది దేవుడే ఓపెన్ చేయాలి. జీవించే జీవితం కూడా నువ్వు జీవించవు, క్రీస్తే నీలో జీవించాలి. కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే నువ్వు ఆయనకి డోర్ ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉండాలంటే. మనం ఏం చేస్తామంటే మనకున్న ఆస్తిపాస్తుల మీద మనకున్న జ్ఞానాన్ని పట్టుకుని వేలాడుతుంటాం. మనం అవి వదిలిపెడితే తప్ప ఈ ప్రత్యక్షత రాదు. కొంతమంది దేవుని వాక్యాన్ని ఎందుకు చదువుతున్నారంటే, థామస్ బ్రూక్స్ అనేటువంటి ఒక ప్యూరిటన్ ప్రీచర్ 16-17వ శతాబ్దంలో ఆయన చాలా అద్భుతమైనటువంటి జీవితం జీవించాడు, అద్భుతమైనటువంటి వాక్యాన్ని బోధించాడు. థామస్ బ్రూక్స్ అనేటువంటి భక్తుడు తన పాఠకులకు ఒక పుస్తకంలో ఇలా రాశాడు. ఏం రాశాడు? చాలా జాగ్రత్త విన్నాడు. తన పాఠకులకు ఒక పుస్తకంలో ఈ మాట రాశాడు. ఏం రాశాడంటే, ఓ పాఠకుడా, నీవు దేవుని వాక్యాన్ని రోజు ఎందుకు చదువుతున్నావు? రోజు చదివే వాళ్ళ గురించి మాట్లాడదు. అసలు చదివిన సంగతి సరే సార్, నేను మిమ్మల్ని అడిగానండి, మీలో ఎంతమంది రోజు వాక్యం చదువుతున్నారని అడిగితే మీలో చాలా మంది చేయెత్తలేరు. అసలు రోజు కూడా వాక్యం చదవరు, ఎప్పుడైనా గుర్తుకొచ్చినట్టు చదువుతారు. కొంతమందికి అసలు సంవత్సరాలు వాక్యం ఊసే ఉండదు. వాక్యము లేని చోట దేవుని ప్రత్యక్షత లేదు. దేవుని ప్రత్యక్షత లేని చోట అక్కడ ప్రజలు నశించిపోతారు. మీలో కొంతమంది అనుకోవచ్చు, మాకు చదువు రాదు కదా, ఓకే నేను చెప్పే వాక్యం జాగ్రత్త వింటే చాలు, ఇంకా అదే మీకు ఇంపార్టెంట్. ఎప్పుడైనా వాక్యం వినబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని జాగ్రత్తగా వినండి, ఇక మీకు అదే వాక్యం. చదవగలిగిన వాళ్ళు ఉంటే కనుక మీరు వాక్యాన్ని చదవండి. ఆయన ఏమంటాడంటే, ఓ పాఠకుడా, నీవు దేవుని వాక్యాన్ని రోజు ఎందుకు చదువుతున్నావు? దాని యొక్క అంతం ఏమిటో నీకు తెలుసా? అంటే దాని ఎండ్ ఆఫ్, అంటే ఆ చదవడం వల్ల వచ్చేటువంటి ఎండ్ ఏంటి? ఆ చదువుతున్నావు కరెక్టే, దాని యొక్క అంతం ఏంటో నువ్వు తెలుసుకుంటున్నావా అంటే ఆయన ప్రశ్నించాడు. 3 ప్రశ్నలు వేశాడు. 1, తెలుసుకోవడానికి చదువుతున్నావా? కొంతమంది ఓన్లీ తెలుసుకోవడం కొరకే. కయీను భార్య ఎవరు? చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి, తెలుసుకోవాలి. దావీదుకు ఎంతమంది భార్యలు ఉన్నారు? అది తెలుసుకోవాలి. ఉబలాటం. నీకెందుకు ఆయనకి ఎంతమంది భార్యలు ఉంటారు? చిక్కుడుకాయల కూర ఎలా చేసి ఉంటాడు?
బైబిల్లో ఉందా చిక్కుడుకాయల కూర ఏం చేశాడు? మరి కొంతమందికి ఇంకా ఊలాట, ఇంకా చాలా దొరద ఏంటంటే కొంతమందికి ఎక్కలేని గజ్జి ఏంటంటే యేసు ప్రభు 12 ఏళ్ల ప్రాయం నుండి 30 సంవత్సరాల వరకు ఏం చేశాడు చెప్పాడండి నీకు వచ్చి? ఆయన చెవులో చెప్పాడు నేను ఇది చేశానని. కొంతమంది అబద్ధ బోధకులు చెప్తున్నారు ఆయన హిడెన్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని చెప్తున్నారు. అది ఫాల్స్, అది నమ్మొద్దు. అందుకని బీ సైలెంట్ వేర్ ద బైబిల్ ఈజ్ సైలెంట్. బైబిల్ గ్రంథం ఎక్కడ మౌనంగా ఉంటుందో నువ్వు కూడా అక్కడ మౌనంగా ఉండాలి. చాలా మందికి ఉబలాటం అన్నమాట, ఏదో తెలుసుకోవాలి, క్యూరియాసిటీ. అందుకని నీవు దాన్ని తెలుసుకోవడం కొరకే చదువుతున్నావా, ఉబలాటం కొరకు, క్యూరియాసిటీ కొరకు చదువుతున్నావా? రెండో ప్రశ్న అన్నాడు, వెలుగును పెంచుకోవడానికి చదువుతున్నావా? కొంతమంది జ్ఞానం సంపాదించుకోవడానికి చదువుతారు. ఇది బాగా విని, ఇది బాగా చదివి ఇంకెక్కడైనా నేను బోధించాలి, ఇంకెవరికైనా నేను చెప్పాలి, వాళ్ళు చెప్పిన తర్వాత అబ్బా ఎంత బాగా చెప్పారని నన్ను మెచ్చుకోవాలి. తెలుసుకోవడానికి చదువుతున్నావా, లేక వెలుగును పెంచుకోవడానికి చదువుతున్నావా? అంటే జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవడం కొరకు చదువుతున్నావా, లేక దాన్ని గైకొని జీవించడానికి చదువుతున్నావా? బైబిల్ ఎందుకు చదవాలంటే మనం చదివి దాన్ని గైకొనడానికి, ఆ వాక్యానికి మనం విధేయత చూపడం కొరకే మనం చదవాలి. అంతే తప్ప నామకార్థంగా ఏదో చదవాలి కాబట్టి చదవాలి, ఈరోజు చదవలేదండి ఏదో అయిపోయింది, ఒక రోజు నువ్వు బైబిల్ చదివినంత మాత్రం ఏమీ అయిపోదు, కొంపలేం అంటుకుపో. నువ్వు బైబిల్ చదివి విధేయత చూపకపోతే కొంపలు అంటుకుపోదు. అందుకని ఈ ప్రశ్నలు వేసి ఏమన్నాడంటే చాలా జాగ్రత్త, ఇది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. ఆ పుస్తకంలో ఉన్నటువంటి ఆ మాటలు చాలా అద్భుతమైన మాటలు, చాలా భయంకరమైన మాటలు. గమనించాం, భయంకరం అంటే చాలా మనకి మనల్ని చాలా అలర్ట్ చేసేటువంటి మాట. ఒకవేళ జాగ్రత్త వినండి, ఒకవేళ దాని యొక్క అంతం అంటే నువ్వు బైబిల్ చదివేటువంటి ఉద్దేశం యొక్క అంతము, ఒకవేళ దాని యొక్క అంతము గైకొనుట కాకుండా తెలుసుకోవడం మాత్రమే అయితే నీవు ఏం తెలుసుకోవాలంటే, ఎంత అద్భుతంగా రాశారండి. ఒకవేళ దాని యొక్క అంతం గైకొనుట కాకుండా తెలుసుకోవడం మాత్రమే, కేవలం తెలుసుకోవాలి. ఉదయం ఆరాధన, సాయంత్రం ఆరాధన, బుధవారం శుక్రవారం బైబిల్ చదివి ఆ ప్రసంగం విని ఈ మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్కి వెళ్ళి కేవలం నీవు ఒకవేళ దాని యొక్క అంతము గైకొనుట కాకుండా తెలుసుకోవడం మాత్రమే అయితే నీవు ఏం తెలుసుకోవాలంటే నీవు నీ శిక్షను పెంచుకుంటున్నావని సత్యం తెలుసుకో. అర్థమైంది? నీవు కేవలం నాలెడ్జ్ని పెంచుకోవడం కొరకే నువ్వు చదువుకుంటున్నావంటే, నువ్వు కేవలం తెలుసుకోవాలనుకుంటున్నావంటే, అసలు నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే నువ్వు కేవలం తెలుసుకోవడం కొరకే చదివి పాటించకుండా ఉంటే నువ్వు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నీవు నీ శిక్షని పెంచుకుంటున్నావు. ఎందుకంటే చదువుతున్నావు, నీవు దాన్ని పాటించాలని తెలుసు కానీ పాటించట్లేదు, కేవలం తెలుసుకోవడం కొరకు చదువుతుంటే నీవు చదువుకున్నప్పుడల్లా నీ శిక్షను నువ్వు పెంచుకుంటున్నావని తెలుసుకో. నీకు దేవుడిచ్చిన వెలుగు, దేవుడిచ్చిన జ్ఞానం ఆచరణలో పెట్టకపోతే, నీకు అవి తెలిసి వాటి ప్రకారం నడవకపోతే తీర్పు రోజున నీవు ఘోరమైన మనిషిగా దేవుని ముందు నిలబడాల్సి వస్తుంది. నరకములో ఉన్న దయ్యములన్నిటికన్నా ఎక్కువగా, జాగ్రత్త వినండి, నరకములో ఉన్న దయ్యములన్నిటికన్నా ఎక్కువగా ఈ వాక్యం ద్వారా నీకు వెల్లడైనటువంటి జ్ఞానము, ఈ వెలుగు నిన్ను చిత్రహింసలు పెడుతుందని రాసి. బావోయ్, ఇది అర్థమైందండి మీకు? నరకానికి వెళ్ళినప్పుడు నరకములో ఉండేటువంటి దయ్యాలన్నిటికంటే, నరకంలో ఉన్న అన్ని దయ్యాలు ఎన్ని చిత్రహింసలు పెడతాయో అంతకంటే ఎక్కువగా చిత్రహింసలు పెట్టేది ఏంటో తెలుసా? ఈ లోకములో నీవు వాక్యాన్ని తెలుసుకున్నావే, ఈ లోకములో వాక్యం తెలుసుకుని దాన్ని జీవించుకుంటున్నావే, ఆ విషయాలు నిన్ను నరకములో అన్నిటికంటే, దయ్యాల కంటే ఎక్కువగా చిత్రహింసలు పెడతాయి. నరకములో ఉన్న దయ్యములన్నిటికన్నా ఎక్కువగా ఈ వాక్యం ద్వారా నీకు వెల్లడైనటువంటి జ్ఞానము, ఈ వెలుగు నిన్ను చిత్రహింసలు పెడతాయి. ఈ జ్ఞానం అంటే వాక్య సంబంధమైన జ్ఞానాన్ని బుర్రలో పెట్టుకొని బ్రతుకులోనికి రానివ్వకుండా నువ్వు జాగ్రత్త పడ్డావో అది నిత్యత్వము నిన్ను కొరడాలాగా కొడుతుంది. నిత్యత్వము నిన్ను కొరడాలాగా కొడుతుంది. బుర్రలో పెట్టుకుంటున్నారు చాలా మంది, జీవితంలోనికి బ్రతుకులోనికి రానివ్వరు. యుగ యుగాలు అంతము లేని కాలము నిన్ను తేలులాగా కుడుతుంది, ఒక పురుగులాగా నిన్ను తింటుంది. ఏంటి? వాక్యానికి లోబడనందువలన వచ్చేటువంటి శిక్ష. అర్థమైందండి? భక్తులకి థామస్ బ్రూక్స్ ప్యూరిటన్స్ చాలా అద్భుతమైన జీవితాలు జీవించారు. ఎంత జీవించారంటే నేను అనుకోవడం అసలు ప్యూరిటన్స్ లాగా జీవించినటువంటి వాళ్ళు అసలు క్రైస్తవ సంఘ చరిత్రలో ఎవరు లేరేమో అనిపిస్తారు. మనం ఎవరితో జీవించాం, మనకు లైఫ్ స్టైల్ గురించి తెలుసు కానీ మనకు అసలు లేనిదే లైఫ్ స్టైల్. ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చేయాలి, అలా చేయకూడదు అంతా తెలుసు మనకు చాలా సమాచారం తెలుసు. అందుకే నాకు చాలా భయం వేస్తాం.
అందుకని మా గురువు గారు కూడా ఎప్పుడు అంటుంటారు ఒక మాట, ఎందుకు నువ్వు అనవసరంగా వాళ్ళని వై డూ యూ బ్రింగ్ దెమ్ ఇన్ టు జడ్జ్మెంట్ బై ప్రీచింగ్ అగైన్ అండ్ అగైన్ అగైన్, ఎందుకు అన్ని సత్యాలు వాళ్ళకి చెప్పి వాళ్ళు ఎందుకు జడ్జ్మెంట్లోకి తీసుకొస్తామని అంటాడు. కొంతకాలం కామం ఉండొచ్చు కదా అని అంటున్నాడు. నిజమే, నేను చెప్పేటువంటి మాటలు మీకు ఏదో ప్రతి ఆదివారం ఏదో ఒక వాక్యం వినాలి కదండి, ఇదేదో స్నానం చేసినట్టు కాదు, ఇదేదో భోజనం చేసినట్టు కాదు, ఏదో ఒక వాక్యం అంటే కాస్త మనసు నెమ్మది కోసం కాదు. అసలు మీరు దేవుని వాక్యం వింటున్నప్పుడల్లా ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ బ్రింగ్ యూ ఇన్ టు జడ్జ్మెంట్ ఇఫ్ యూ డు నాట్ ఒబే. వాక్యానికి విధేయత చూపకపోతే అది నేను తీర్పులోకి తెస్తుంది, వాక్యానికి విధేయత చూపితే అది నీకు ఆశీర్వాదం కూడా ఇస్తుంది. రెండు ఉన్నాయి వాక్యం. వాక్యానికి విధేయత చూపితే నీకు ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్. వాక్యంలో ఏమేమి ఉన్నాయో వచ్చేవారని చెప్తాను. వాక్యములు అసలు ఎంతవరకు నువ్వు వాక్యం దగ్గరికి రాలేదంటే ఎన్ని మిస్ అవుతావో చెప్తాను. వాక్యం దగ్గరికి రానోడు ఏమేమి మిస్ అవుతాడో చెప్తాను. వాక్యం దగ్గరికి వచ్చినోడు ఏమేమి పొందుకుంటాడో చెప్తాను. వాక్యం దగ్గరికి వచ్చి వాక్యానికి లోబడినటువంటి వాడికి దేర్ ఆర్ సో మెనీ బ్లెస్సింగ్స్. కానీ అదే వాక్యము నేనేం చేస్తున్నానంటే ఈ ప్రీచింగ్ని కూడా మీరు గమనించండి. నేను చెప్పేటువంటి ప్రీచింగ్ మీరు ఒకవేళ సరదాగా మామూలుగా తీసుకోవచ్చు, ఏదో అన్ని ప్రసంగాల్లో ఒక ప్రసంగంగా తీసుకోవచ్చు మీరు. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ వాక్యానికి ఎవరు లోబడరో, ఎవ్రీ టైమ్ యూ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇఫ్ యూ డు నాట్ ఒబే ఇట్ లీవ్స్ ద జడ్జ్మెంట్ అపాన్ యూ అండ్ అపాన్ మీ. నా మీద కూడా, మీ మీద కూడా, మనందరి మీద ఇది మనకి ఏమి విడిచిపెడుతుందంటే తీర్పును విడిచిపెడుతుంది. అదే కనుక మనము ఈ వాక్యానికి లోబడి మనం జీవించే వారమైతే అది మనకు ఆశీర్వాదాన్ని మిగులుస్తుంది. అందుకని ప్రతి ఆదివారం చాలామంది అంటారు మంచి వాక్యం విన్నామంటే ఎంత ఆశీర్వాదం. వాక్యం వింటే ఆశీర్వాదం రాదమ్మా, వాక్యం వింటే ఆశీర్వాదం రాదు. వాక్యం విని లోబడితే ఆశీర్వాదం వస్తుంది. చాలామంది ఎగ్జైట్ అయిపోతారు వాక్యం విన్న తర్వాత, అద్భుతమైన వాక్యం వినమండి, చాలా సంతోషంగా ఉందండి. సంతోషం ఎప్పుడు తెలుసా? నీకు సంతోషంగా ఉన్నదేమో, దేవుడికి సంతోషం లేదు. నువ్వు వాక్యం విని దానికి లోబడ్డప్పుడు దేవుడు సంతోషిస్తాడు. నీ హృదయంలో సంతోషం కలిగి నీ ఆనందాన్ని ఎవరు ఆపలేదు. అందుకని నూతన సంవత్సరంలో జాగ్రత్తగా వినండి, 352 వారాలు, 53 వారాల 56 వీక్స్, 52 వారాలైనా సంవత్సరానికి 52 వారాల్లో ఈ వాక్యాలు వింటుంటే ఎన్ని ఆశీర్వాదకరమైన వారాలని మోసుకొని వెళ్తావు ఇక్కడ నుండి, లేకపోతే ఎన్ని తీర్పునకు సంబంధించిన వారాలు మోసుకొని వెళ్తామో మనల్ని మనమే పరీక్షించు. అది మొదటి వారం నుంచే మనం ఆరంభిద్దాం. మనం దీని కొరకు మళ్ళీ ప్రయాసపడనక్కర్లేదు. నువ్వు ప్రభుతో చెప్పు, ప్రభు ఇది జీవించడం నా చేత కాదు. మళ్ళీ నువ్వు జీవిస్తే మళ్ళీ దాన్ని అంగీకరించాడు ప్రభు. గుర్తుపెట్టుకో, నువ్వు జీవిస్తే మళ్ళీ అంగీకరించాడు. అది ఎవరు జీవించాలి? క్రీస్తే జీవించాలి. ఎందుకంటే ఆయన జీవించిన జీవితమే దేవుని చేత అంగీకరించబడుతుంది. నీ జీవితం, నీ మంచితనం దేవుడు తీసి చెత్తపుట్లు పడేస్తాడు. అందుకేం చేయాలంటే, ప్రభువా నీవు నా హృదయంలో ఉంచు, ఇకను జీవించు వాడను, ఇకను జీవించు దానను నేను కాను, క్రీస్తే ఆయనతో జీవించను. ఆయన జీవిస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను చేయాల్సింది ఏంటంటే ఆయన మాటకు మనం విధేయించు, మన రీజనింగ్ని, మన జ్ఞానాన్ని తీసి ప్రక్కన పెట్టి ప్రభు దగ్గరికి వెళ్ళి మనం దీనత్వం కలిగి, ప్రభువా నాకు బాగా తెలుసు అనుకుంటున్నాను కానీ నాకేం తెలియదు ప్రభు. దేవుని యొక్క వాక్యం నువ్వు పాటించనంత వరకు నీకు ఎంత తెలిసినా నీకేమీ తెలియనండి. గుర్తుపెట్టుకో, దేవుని యొక్క వాక్యము నువ్వు పాటించినంత వరకు నీకు ఎంత జ్ఞానం ఉన్నా బైబిల్ జ్ఞానం, అసలు నీకు సున్నా బైబిల్ జ్ఞానం ఉంది. అందుకని జూయిష్ ప్రావర్బ్, నాలెడ్జ్ ఈజ్ నాట్ ద నాలెడ్జ్ అంటిల్ ఇట్ ఈస్ ప్రాక్టీస్. నాలెడ్జ్ ఈజ్ నాట్ ద నాలెడ్జ్ అంటిల్ ఇట్స్ ప్రాక్టీస్. అంటే నీకుండేటువంటి జ్ఞానము, వాక్యాన్ని నువ్వు అవలంబించినంత వరకు నీ జ్ఞానము కాదు. అందుకని ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏం వదిలిపెట్టాలి, ఎక్కడ మనం సరి చేసుకోవాలి, అవన్నీ దేవుడు చూపిస్తున్నప్పుడు ప్రభుతో చెప్పు, ప్రభా ఫలాని ఏరియాలో నేను లోబడలేకపోతున్నాను ప్రభా, నాకు లోబడ్డం నేర్పించండి, ఇందులో నీవు నాకు జయమివ్వండి, ఫలాని విషయంలో నన్ను ముందుకు తీసుకెళ్ళండి ప్రభా. నువ్వు కేవలమైన అభ్యర్థించడం అంతే, జీవించే జీవితం అంతా ఆయన జీవిస్తుంది. అది నీకు రిలీజింగ్ ఇస్తుంది, అది నీకు ఫ్రీడమ్ ఇస్తుంది. అలాంటి కృప ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనం దయచేయను కాక. తలలు వంచండి, మనం ప్రార్థన.